ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టాక్స్ 2 సంవత్సరాల్లో 10 రెట్లు 15 రెట్లు పెరిగి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న డేటా బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కానివ్వండి, వాళ్ళ నెంబర్స్ కానివ్వండి, ఈ కన్సాలిడేషన్ ఎండ్ అయ్యి మళ్ళీ అవి ర్యాలీ అవ్వడానికి, ఈసారి కూడా మల్టీ బ్యాగర్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది అనేలా ఫండమెంటల్ గాను, డేటా పాయింట్స్ అండ్ టెక్నికల్ గాను బ్రేక్అవుట్స్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది రైట్ టైం ఈ కెమికల్ స్టాక్స్, పర్టికులర్ గా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవడానికని ఎంటైర్ ఇండస్ట్రీ అంతా అంటుంది. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ సెక్షన్ లో చాలా టైం బ్యాక్ నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో మేలో రావాల్సింది కాదు, జనవరి 2024 సెకండ్ వీక్ లో, ఐ థింక్ 13 అనుకుంటా, ఆ పాయింట్ లో రావాల్సిన వీడియో. బట్ ఇంకొన్ని రిజల్ట్స్ చూద్దాం, ఇంకొన్ని డేటా పాయింట్స్ చూద్దాం అండ్ ఇంకొంత డీప్ గా వర్క్ చేద్దామని ఇక్కడ చూడండి మీ కళ్ళ ముందు ఆల్మోస్ట్ 300 పైగా స్టాక్స్ ని వేరియస్ పారామీటర్స్ లో స్క్రీనింగ్ చేసుకుంటూ వాటి కంపెనీ ప్రొఫైల్స్, వాటి మేనేజ్మెంట్, వాటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్, వాటి క్యాపెక్స్, ఇలా వివిధ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తూ 5 స్టాక్స్ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్న 5 స్టాక్స్, దీనికి తోడుగా ఇంకొక 10 స్టాక్స్. అండ్ ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే 5 స్టాక్స్ తో స్టార్ట్ చేయమని చెప్తాను. లేదు నాకు ఇంకొంత అడ్వెంచర్ కావాలి, నాకు చాలా గ్రోత్ కావాలంటే ఇంకొక 10 స్ట్రాంగ్ స్టాక్స్ ని కూడా, టోటల్ 15 స్టాక్స్ ని ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. యూజువల్ గా సెక్టార్ వీడియోస్, పర్టికులర్ గా ఈ కెమికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా, అందులోనూ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా వీడియోస్ మీ వరకు వచ్చేసరికి ఇది ఒక వీడియో అయిండొచ్చు, బట్ నా వరకు ఇది ఒక నెలల కష్టం. వీలైతే ఈ వీడియోని 1.52 లో పెట్టుకొని స్పీడ్ గానే చూడడానికి ప్రయత్నించండి. కానీ ఇంత లెంతీ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, చిన్న వీడియోస్ చేయమని మాత్రం చెప్పకండి. ఆల్రెడీ నేను చాలా కంటెంట్ ఇది రిలవెంట్ కాదనుకొని తీసి మిగతాది ఖచ్చితంగా వినాలి మన వాళ్ళు. ఇది తెలియకపోతే చాలా నేరేటివ్స్ మీకు కెమికల్ స్టాక్స్ లో కనిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇలా మీరు ఈ స్టాక్ లో ఈ కెమికల్ ఉంది కాబట్టి ఇది ఇంకా ఇంత పెరుగుతుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10-20 బ్యాగర్ రిటర్న్ మనకు కనిపిస్తుంది, ఇలాంటి నేరేటివ్స్ అన్నిటిని ఎలా ఫిల్టర్ చేయాలి, ఎలా క్వాలిటీ స్టాక్స్ ని పిక్ చేయాలి, అండ్ ఈవెన్ మీరు పిక్ చేశాక కూడా, ఎంటర్ అయ్యాక కూడా ఎలా మీరు ప్రాపర్ ఎగ్జిట్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరే, ఏమేమి మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో? ఫస్ట్, అసలు ఎందుకు ఈ స్టాక్స్ ప్రీవియస్ గా పెరిగాయి, ఎందుకు పడ్డాయి, అండ్ తర్వాత ఇప్పుడు ఎందుకు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ నేరేటివ్ అర్థమైతేనే కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా మనకు ఐడియా వచ్చేది. ఫస్ట్ ఇది తెలుసుకుందాం. తర్వాత ఎంటైర్ కెమికల్ స్టాక్స్ లో స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ని మనం ఎలా డివైడ్ చేయాలి అండ్ ఏ క్లాసిఫికేషన్స్ ఉంటాయి అండ్ వాటిలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి. తర్వాత ఒక కెమికల్ స్టాక్ లోకి ఎంటర్ అవ్వాలంటే చూడాల్సింది ఏంటి అండ్ ఎగ్జిట్ అవ్వాలంటే చూడాల్సింది ఏంటి, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, అండ్ ఒక కెమికల్ స్టాక్ ని, స్పెషాలిటీ కెమికల్ స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే ఏ ఫ్యాక్టర్స్ ని టైం టు టైం అబ్జర్వ్ చేస్తూ రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక కెమికల్ స్టాక్ ని ఎలా అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ చెప్పేసరికి మీకు అర్థమవుతుంది నేను ఏ ఫ్రేమ్ వర్క్ ని కెమికల్ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటానని. దాన్ని బట్టి నేను ఫోకస్ చేస్తున్న టాప్ 5 స్టాక్స్, దానికి తోడు ఇంకొక 10 స్టాక్స్, ఒక లిస్ట్ మీకు ఇవాళ ఎండ్ ఆఫ్ ద వీడియోలో దొరుకుతుంది. మీరు లాస్ట్ కి వెళ్తే ఆ స్టాక్ నేమ్స్ ఎలాగో మీకు కనిపించేస్తాయి, బట్ దానికి ముందుంటున్న కంటెంట్ మీ వరకు తీసుకురావడానికే నాకు నెలల టైం పట్టింది. బికాస్ ఇది ఒక వీడియో, చాలా టైం పీరియడ్ పాటు మీకు ఒక గైడ్ లా ఉంటుంది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, పర్టికులర్ గా కెమికల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇది మీకు ఒక A to Z గైడ్ లా, సింప్లిఫైడ్ గైడ్ లా ఉండబోతుంది. దీనికి నేను చూసుకున్న సోర్సెస్, రెఫర్ చేసిన PDFs, డాక్యుమెంట్స్, వాటన్నిటిని కూడా సోర్సెస్ తో సహా నేను మీకు కింద డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఇస్తాను. వీలైతే నేను ఇక్కడ చూపిస్తున్న ఇమేజెస్ ని కూడా ఒక PPT రూపంలో చేసి మీకు కింద డౌన్లోడ్ కి ఇచ్చేస్తాను. సో మీరు కూడా డౌన్లోడ్ చేసి ఏ ఫ్యాక్టర్స్, ఏ పారామీటర్స్ ని మనం చెక్ చేసుకున్నాం అనేది కూడా మీరు గమనించవచ్చు. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే టెక్నికల్ టర్మ్స్ మాట్లాడేస్తే నేను అర్థం చేసుకోలేనేమో, ఇప్పుడు ఈ వీడియో నాకు అర్థం అవుతుందా లేదా అని మీకు డౌట్ ఉంటే, ఎక్కడైనా టెక్నికల్ వర్డ్ వచ్చిందని నాకు అనిపిస్తే, లైక్ కెమికల్ స్ప్రెడ్స్ అని వస్తూ ఉంటాయి, డీస్టాకింగ్ అనే వర్డ్ వస్తూ ఉంటుంది, ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ ఎక్కడైనా వస్తే నేను టైం తీసుకున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని నేను మీ ప్లేస్ లో ఉండి మీకు ఏం అర్థం కావాలో ఆ విధంగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగినర్స్ మీకు ఇది ఒక కేక్ వాక్ లానే ఉంటుంది. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియో చూస్తూ ఉంటారు, ఏ పాయింట్ లో అయినా ద బెస్ట్ ఎఫర్ట్స్ ఉన్నాయి, అల్టిమేట్ గా ఉన్నాయి ఎఫర్ట్స్. సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇలా చేస్తుంటే ఫర్దర్ గా వీళ్ళకి మోటివేషన్ ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మన ముందుకు తీసుకురావడానికి. కానీ మీకు ఏ పాయింట్ లో అనిపించినా, ఇన్ఫాక్ట్ అనిపిస్తేనే లైక్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. యూజువల్ గా సెక్టార్ అనాలిసిస్ అంటే స్టార్టింగ్ లో కెమికల్ స్టాక్స్, వాటి క్లాసిఫికేషన్, ఇవి మనం డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటాం. బట్ ఫ్రెండ్స్, నా వరకు కెమికల్ స్టాక్స్ కి ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, మేనేజ్మెంట్, వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న క్లయింట్స్, వాళ్ళకి వస్తున్న ఆర్డర్స్, వీటి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైల్ విండ్స్ అండ్ హెడ్ విండ్స్.
ఇది నేను ఏంటో క్లియర్ గా మీకు నేను చెప్తాను. ఇవి ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడుకున్న ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టైల్ విండ్స్ అండ్ హెడ్ విండ్స్. కాబట్టి అది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఫ్రేమ్ వర్క్ అర్థమవుతుంది ఎందుకు ఈ స్టాక్స్ పెరుగుతాయి, ఎందుకు ఈ స్టాక్స్ పడతాయి, ఎందుకు అంత స్ట్రాంగ్ కంపెనీ కూడా ఇంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంటూ, ఇంత స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంటూ, ఇంత స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉంటూ, ఇంత స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటున్న కంపెనీస్ కూడా ఎందుకు పెరగవు, చాలా ఇయర్స్ పాటు ఎందుకు అలా కన్సాలిడేట్ అవుతాయంటే గ్లోబల్ గా ఉంటున్న ఫినామినా టైల్ విండ్స్ అండ్ హెడ్ విండ్స్. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. హెడ్ విండ్స్ అంటే మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తాను. మీరు ఒక బోట్ లో వెళ్తున్నారు అనుకోండి, నీళ్లు కిందకి ప్రవహిస్తున్నప్పుడు మీరు అదే డైరెక్షన్ లో వెళ్తే మీ బోట్ ఈజీగా కిందకి వెళ్ళిపోతుందా? నీళ్లు కిందకి ప్రవహిస్తున్నప్పుడు ఆపోజిట్ గా వెళ్తుంటే మీ బోట్ ఈజీగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటుందా? అంటే వాటర్ తో పాటు వెళ్తే ఈజీగా వెళ్తారా, వాటర్ కి అగేనెస్ట్ గా వెళ్తే ఈజీగా వెళ్తారా? వాటర్ తో పాటు వెళ్తేనే కదా. అలా వెళ్తున్నప్పుడు మీ ఫ్యూయల్ తగ్గుతుంది, మీరు ఇంకా స్పీడ్ గా చేరుకుంటారు, ఇంకా ఎక్కువ బరువును కూడా, అంటే ఇంకెంత కావాలనుకున్న ఆ బరువును కూడా ఈజీగా తీసుకువెళ్ళిపోతారు. కానీ ఆపోజిట్ గా వెళ్తున్నప్పుడు అలా కాదు కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటుంది కదా. అంటే వాటర్ ప్రవాహానికి రెసిస్ట్ చేస్తూ వెళ్తున్నప్పుడు హెడ్ విండ్స్ అంటే మనం మన బిజినెస్ ని చేసుకుంటూ ఉంటాం, కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న సినారియోస్ తో అమాంతం మన బిజినెస్ పెరిగిపోతుంది. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ పేటిఎం తీసుకోండి. డిమానిటైజేషన్ రాకపోయింటే పేటిఎం ఇంతలా స్ట్రాంగ్ గా ఉండేదా? యూపీఐ యాప్స్ అన్ని ఇంతలా స్ట్రాంగ్ గా అయ్యేవా? ఎవరైనా పట్టించుకునే వాళ్ళ? లేదు. డిమానిటైజేషన్ వచ్చింది, తర్వాత వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ కూడా మోస్ట్లీ ఇండస్ట్రీని బూస్ట్ చేసింది. వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా తీసుకున్న చేంజెస్ కాదు, ఎంటైర్ ఎన్విరాన్మెంట్ లో వస్తున్న చేంజెస్ ఇంతలా కంపెనీస్ ఒక గ్రోత్ ని మూవ్ చేశాయి. డిఫెన్స్ స్టాక్స్ ని తీసుకోండి. గ్లోబల్ గా జరుగుతున్న యుద్ధాలతో ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి, అప్డేటెడ్ గా ఉండాలి, ఏదైనా రిపేర్స్ ఉంటున్నా, ఇష్యూస్ ఉంటున్నా సార్ట్ అవుట్ చేసుకోవాలని ఈ షిప్ యార్డ్ కంపెనీస్ కూడా పెద్ద మొత్తంలో ఆర్డర్స్, యూఎస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. గ్లోబల్ కంపెనీస్ మన దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నాయి. మల్టిపుల్ నేషన్స్ మనతో టైఅప్ అవుతున్నాయి, ఎంఓఎస్ కుదుర్చుకుంటున్నాయి. ఇవన్నీ గ్లోబల్ గా టెన్షన్స్ లేకపోతే జరుగుతాయా? ఈ ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద, రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద, యుఎస్ వాళ్ళు చైనా మీద, ఇలా కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే ఎవరైనా డిఫెన్స్ ఎక్విప్మెంట్ గురించి పట్టించుకుంటారా? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటే డిఫెన్స్ కి బిజినెస్ ఉంటుందా? సో గ్లోబల్ గా ఎన్విరాన్మెంట్ ఎప్పుడెప్పుడైతే మారుతుంటుందో వీటి బిజినెస్ అమాంతం అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సైడ్ కానీ, పవర్ సెగ్మెంట్ సైడ్ కానీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఎలా ఈ స్టాక్స్ ని మల్టీ బ్యాగర్ గా తీసుకువెళ్తున్నాయి అనేది కూడా మనం సుజలాన్ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. అది గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న హెడ్ విండ్స్, డిఫెన్స్ స్టాక్స్ కి జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా వస్తున్న హెడ్ విండ్స్, యూపీఐ కంపెనీస్ కి డిమానిటైజేషన్ తర్వాత వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేసిన హెడ్ విండ్స్. ఇలా కొన్ని సెక్టార్స్ కి, ఎంటైర్ సెక్టార్స్ కి హెడ్ విండ్స్ ఎప్పుడైతే వస్తాయో అమాంతం ఆ స్టాక్స్ అలా పెరిగిపోతూ వెళ్తాయి. సరే, కెమికల్ ఇండస్ట్రీకి ఎలాంటి హెడ్ విండ్స్ వచ్చాయి? దీపక్ నైట్రేట్ స్టాక్ చూడండి, ఆల్మోస్ట్ ఫెబ్ 2018 కానీ దానికి ముందు కానీ ఆల్మోస్ట్ 200 దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్. చాలా టైం వరకు 200, 270 దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్. రైట్ ఫ్రమ్ 2019 హాఫ్ నుంచి అక్టోబర్ 2021 నాటికి 10 టైమ్స్ దగ్గరగా రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకు 200 దగ్గర ఉన్నది 2000 దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయింది? కంపెనీ నెంబర్స్ మారాయా? ఎస్, నెంబర్స్ మారాయి. కానీ అది స్ట్రక్చరల్ గా కంపెనీ తీసుకొచ్చిన చేంజెస్ కారణంగా వచ్చిందా? గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చిందా? గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ద్వారానే ప్రధానమైన రోల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదే కాదు, మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్ మీరు ఏది గమనించినా 2019 నుంచి 2021 వరకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ని క్రియేట్ చేశాయి. దానికి కారణం కొన్ని ఫ్యాక్టర్స్. అవి తెలిస్తేనే తర్వాత ఎందుకు ఫాల్ అయింది, తర్వాత ఎందుకు పెరుగుతుంది ఆర్ పెరగదు అన్న దాని మీద మీకు క్లారిటీ వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ చైనా. చైనా ఎలాంటిదంటే మనం ఎంత హేట్ చేసుకున్నా గ్లోబల్ గా దాని ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐ థింక్ ఎర్లీ 2000s లో ఎంటైర్ గ్లోబల్ గా కెమికల్ ఇండస్ట్రీలో చైనా ఒక ప్రెసెన్స్ 12% అరౌండ్ ఉంది. దాన్ని పెంచుకుంటూ 2018 నాటికి 40% అబౌవ్ తీసుకొచ్చేసింది. ఎంటైర్ గ్లోబల్ చైన్ లో చైనా ఒక ఎక్స్పోర్ట్స్ 40% అబౌవ్ ఉన్నాయంటే మరి చైనా ఒక డామినెన్స్ ఎంత ఉంది కెమికల్ ఇండస్ట్రీలో అన్నది అర్థమవుతుంది కదా. కానీ 2017 నుంచి చైనాలో కొన్ని పాలసీస్ మారాయి. ఇది ఇంపార్టెంట్. మన కంపెనీస్ రిలేటెడ్ గా బ్లూ స్కై పాలసీని తీసుకొచ్చారు. ఏవైతే ఎక్కువ వ్యర్థాలను వదులుతుంటాయో, వాటర్ని పొల్యూట్ చేస్తుంటాయో వాటన్నిటి మీద ఫైన్స్ వేయడం, పెనాల్టీస్ వేయడం, ఎక్కువ పొల్యూషన్ అయిపోతుంది అనుకుంటే వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇలా అంతా చేస్తుండేసరికి అప్పటి వరకు గ్లోబల్ గా వాళ్ళు సప్లై చేస్తున్నవి, సెల్ చేస్తున్న కెమికల్స్ రిలేటెడ్ గా సప్లై తగ్గింది. ఎప్పుడైతే గ్లోబల్ గా చైనా ఒక సప్లై తగ్గిందో ఆ కెమికల్స్ ని కొంటున్న కంపెనీస్ చైనా కాకుండా ఇతర దేశాల్లో ఉంటున్న కంపెనీస్ కి ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. కాబట్టి బిఫోర్ వైరస్ మనకి 2019 నుంచే కొంతగా నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ రావడం స్టార్ట్ అయింది. బట్ వైరస్ వచ్చేసరికి ఏమైందంటే అప్పటి వరకు గవర్నమెంట్ మాత్రమే బ్లూ స్కై పాలసీ అని ఇతర పాలసీస్ తీసుకొచ్చి కంపెనీస్ మీద రిస్ట్రిక్షన్ పెట్టింది. బట్ వైరస్ వచ్చేసరికి మొత్తం డిస్రప్ట్ అయిపోయింది. చైనాలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేసరికి అక్కడ రిస్ట్రిక్షన్స్ ని పెట్టారు. అక్కడ రిస్ట్రిక్షన్స్ ని పెట్టేసరికి అక్కడ అసలు సప్లై చైన్ డిస్రప్ట్ అయిపోయింది. రా మెటీరియల్ గా కెమికల్స్ రాకపోతే ఈ ఎండ్ యూజర్స్ గా ఉంటున్న వాళ్ళు లైక్ ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, టెక్స్టైల్, పర్సనల్ కేర్, ఇలా మల్టిపుల్ ఇండస్ట్రీలో ఉంటున్న
వాళ్ళు ఈ కెమికల్స్ కోసం ఎదురు చూస్తూ అవి రాకపోతూ ఉండేసరికి ఇతర దేశాల్లో ఉంటున్న కంపెనీస్ కి ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అండ్ ఆర్డర్స్ కూడా ఎలా ఇచ్చారంటే, నేను మీకు అడుగుతున్నాను, వైరస్ రిలేటెడ్ గా మీరు బయటికి వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నప్పుడు అంతకు ముందు నెలల్లో కేజీ కొనే మీరు వైరస్ రిలేటెడ్ ఉంటున్నప్పుడు మళ్ళీ ఎక్కడ బయటకు వెళ్తామని 5 కిలోలు 10 కిలోలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అలానే ఈ కంపెనీస్ కూడా వచ్చేసాయి. సో ఇలా వీళ్ళ ఇన్వెంటరీస్, వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్, కెమికల్స్ గా కావాల్సిన రా మెటీరియల్స్ ని వేరే వేరే దేశాల్లో ఉంటున్న కంపెనీస్ కి పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది బాగా గమనించాలి, ఎందుకంటే డీస్టాకింగ్ లో ఇది మీకు ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో ఎవరెవరైతే కెమికల్స్ ని సప్లై చేస్తున్నారో వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్, అమాంతం కెమికల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీరు బాగా గమనిస్తే చైనాలో తీసుకొచ్చిన పాలసీస్, వైరస్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన రెస్ట్రిక్షన్స్ ఇతర దేశాల్లో ఉంటున్న కెమికల్ కంపెనీస్ కి రెవెన్యూస్ ని పెంచాయి. అండ్ ఎంత అడిగితే అంత ప్రైస్ కి ఇవ్వడం కారణంగా మార్జిన్స్ పెరిగాయి, ప్రాఫిటబిలిటీ సడన్ గా పెరిగింది, దీంతో స్టాక్ ప్రైసెస్ పెరిగాయి, వాల్యుయేషన్స్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఆకాశాన్ని అంటాయి. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో జరిగినవి ఇవి. వీటన్నిటివి చాలదన్నట్టు ఈ కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే వీళ్ళు ఎనర్జీని పెట్టుకోవాలి కదా, ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది కదా, ఆ టైంలో ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గుకుంది. కోల్ కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఆ టైంలో భారీగా పతనం అయ్యాయి. ఎక్కడ యూజ్ అవుతాయిలే, ఇవన్నీ ఇంకా వరల్డ్ ఎండ్ అయిపోతుంది అనేలా మార్కెట్ లో ఉంటున్న భయాలతో ఈవెన్ క్రూడ్ ఆయిల్ నెగిటివ్ లో కూడా ట్రేడ్ అయింది. సో వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ తక్కువకి వచ్చాయి, ఫ్యూయల్ కాస్ట్ తగ్గింది. ఎండ్ యూజర్స్ ఎవరికైతే ఆ కెమికల్స్ కావాలో వాళ్ళు మీరు మాకు ఇవ్వండి చాలని ఎంత ప్రైస్ పెడితే అంత ప్రైస్ కొన్నారు, కావాల్సిన దానికంటే ఎక్కువగా కొనుక్కున్నారు. ఈ మొత్తం సినారియోతో ఎంటైర్ కెమికల్ ఇండస్ట్రీ నెవర్ బిఫోర్ మల్టీ బ్యాగర్ ర్యాలీని చూసింది. సో ఇప్పుడు ఎందుకు పెరిగాయి స్టాక్స్ 2019 నుంచి 2021 వరకు అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు టైల్ విండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు స్టాక్స్ పెరిగాయి అర్థమైంది కదా. తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు ఏదైతే సప్లై చైన్ డిస్రప్ట్ అయిపోయింది, ఇంకెప్పుడు వస్తుంది చైనా నుంచి మనకి సప్లై అని అనుకున్నారు, కొంత టైం కి చైనాలో స్టెబిలైజ్ అయిపోయి చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చైనా వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి వరకు నువ్వెంత అడిగితే అంత ఇస్తాను, నాకు రా మెటీరియల్ ఇవ్వు చాలు అన్న వాళ్ళు ఇంత అయితేనే తీసుకుంటాను లేకపోతే లేదన్నారు. చైనా వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోండి, మనకంటే తక్కువకు ప్రొడ్యూస్ చేయగలరు, వాళ్ళకి ప్రాపర్ కెపాసిటీస్ ఉన్నాయి, స్ట్రాంగ్ కెపాసిటీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఒక 100 లీటర్ల కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంటే వాడు 1000 లీటర్ల కెమికల్ ప్రొడ్యూస్ చేస్తాడు. మనం ఇక్కడ 100 లీటర్ల కెమికల్ కి ఒక 10 రూపాయలు పర్ లీటర్ మనం మార్జిన్ పెట్టుకొని 1000 రూపాయల ప్రాఫిట్ చాలు మనం అనుకుంటే, వాడు రూపాయి ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుని అమ్మేద్దామని చూస్తాడు. ఆటోమేటిక్ గా వాడు చీప్ గానే అమ్ముతాడు, మనం ఆ ప్రైస్ కి అమ్మలేం, మనం మెయింటైన్ చేయలేం అది కాస్ట్ ని మన దగ్గర ఉంటున్న కెపాసిటీస్ తో. కాబట్టి ఆటోమేటిక్ గా కెమికల్ సప్లై చైన్ ఎప్పుడైతే చైనా నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందో ప్రైజెస్ డిక్లైన్ అవ్వడం, కెమికల్ ప్రైజెస్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ చేశాయి. దీనికి తోడు యుఎస్, యూరోప్ లో రెసెషన్ అనే మాట మీరు వింటూ వచ్చుంటారు కదా. అక్కడ సప్లై చైన్ లో ఇష్యూసే కాదు, డిమాండ్ కన్సంప్షన్ లో కూడా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి గ్లోబల్ గా. యుఎస్ అండ్ యూరోప్ రిలేటెడ్ గా ఉంటున్న లో డిమాండ్ ఆర్ లో కన్సంప్షన్ కారణంగా కూడా సర్టైన్ టైం పీరియడ్ లో కెమికల్ స్టాక్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీస్టాకింగ్ జరుగుతూనే ఉంది. ఈ రీసెంట్ క్వార్టర్స్ వరకు కూడా డీస్టాకింగ్ ఉంది. వైరస్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు మనం ఇది ఫేస్ చేయాల్సి వస్తుందనే భయంతో పెద్ద మొత్తంలో కెమికల్స్ ని స్టోర్ చేసుకున్నారు, ఇన్వెంటరీగా పెట్టుకున్నారు. వారికి షెల్ఫ్ లైఫ్ స్టోర్ చేసుకున్న టైం పీరియడ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ ఎవరెవరైతే కెమికల్స్ ని వాడుకొని ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంటారో వాళ్ళందరూ కెమికల్స్ ని బాగా స్టాక్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ పెట్టేసుకున్నారు. అలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకుంటే, మీరే యాజ్ ఎ కంపెనీ మీ దగ్గర ఎక్కువ రా మెటీరియల్ ఉంది, మళ్ళీ రా మెటీరియల్ కొంటారా, లేకపోతే అది కొంత అయినా అయ్యాక కొంటారా? కొంత అయినా అయ్యాక కదా కొంటారు. సో ఆ స్టాక్ ని డీస్టాకింగ్ చేసుకుంటూ కదా వస్తారు. దాని కారణంగా కూడా చాలా కెమికల్ కంపెనీస్ ఆర్డర్స్ రావడం తగ్గిపోయాయి. వాళ్ళ క్లయింట్ ఉన్నాడు, క్లయింట్ పోలేదు, కానీ ఆర్డర్ ఇచ్చేవాడు లేడు. అండ్ ఇదే పాయింట్ లో ఇందాక అనుకున్నట్టు ఫ్యూయల్ ప్రైస్లు తగ్గాయి ఆ టైంలో, బట్ ఫ్యూయల్ ప్రైస్లు అగైన్ పెరగడం స్టార్ట్ అయ్యి రీసెంట్ టైమ్స్ లో నెలల హైకి క్రూడ్ ఆయిల్, గ్యాస్ ప్రైజెస్, కోల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఈ టైల్ విండ్స్ లో నీళ్ళకి అగెనెస్ట్ గా వెళ్తున్న ప్రాసెస్ లో వాళ్ళకి చైనా రిలేటెడ్ గా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. చైనా నుంచి మళ్ళీ సప్లై చైన్ రీస్టోర్ అయింది, ఈవెన్ అక్కడ రిస్ట్రిక్షన్స్ ని పెడుతున్నా రీస్టోర్ అయింది. డిమాండ్ తగ్గింది, వైరస్ అంతకు ముందు ఉంటున్న డిమాండ్ కంటే ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ తక్కువ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ కెమికల్ ప్లేయర్స్ పెరిగారు, ఎగ్జిస్టింగ్ ఉంటున్న వాళ్ళు కెపాసిటీస్ పెంచుకున్నారు, కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇదే ప్రధాన కారణం, ఇవన్నీ కారణాలే కానీ ఇది ప్రధాన కారణం, డీస్టాకింగ్. అప్పుడు తీసుకున్న స్టాక్ ఎక్కువగా ఉండిపోవడం. ఓవరాల్ గా ఈ ఫ్యాక్టర్స్ తో, ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ తో కెమికల్ కంపెనీస్ ఒక ప్రైజెస్ ఇప్పుడు పడుతూ ఉన్నాయి. అదంతా సరే, మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్? FY24 కంటే FY25 బెటర్ గా ఉంటుందని, అంటే ఆల్రెడీ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఇప్పుడు స్టార్ట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ బెటర్ గా ఉంటుందని నేను పర్సనల్ గా, అంటే ఎవరో చెప్పడం లేకపోతే ఇండస్ట్రీలో అనుకుంటున్నారు ఇది కాదు, నేను పర్సనల్ గా అటెండ్ అయిన కాన్ఫరెన్స్ కాల్స్ లో మేనేజ్మెంట్స్ చెప్తుంటే విన్నాను. యాక్చువల్లీ ఒకరు చెప్పుంటే నేను సీరియస్ తీసుకున్నామని కాదేమో, కానీ మల్టిపుల్ కంపెనీస్ చెప్తున్నాయి. అండ్ ఈవెన్ గ్లోబల్ కంపెనీస్ లైక్ లూబ్రిజాల్ క్లియర్ గా ఈసారి డిమాండ్ పెరుగుతూ ఉంది, కెమికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతూ ఉంది, ఈసారి బెటర్ గా ఉంటుందని స్ట్రాంగ్ కామెంటరీస్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళొక్కరే కాదు, చాలా గ్లోబల్ కంపెనీస్ స్ట్రాంగ్ కామెంటరీస్ ఇస్తున్నాయి. అండ్ మీకు గుర్తుంటే April 10, 2024 కెమికల్ స్టాక్స్ టు ఫోకస్ అన్న వీడియో
వీడియోలో ఏ కంపెనీస్ రిలేటెడ్ గా కెమికల్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో పెరుగుతున్నాయన్న డేటాను కూడా షేర్ చేశాను. అండ్ తర్వాత ఇది కూడా గమనించండి, రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన నెంబర్స్ ఇవన్నీ ఆర్తి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఈ మధ్యలో ఉంది చూసారా, దాంట్లోనే గమనించండి. దాని మీనింగ్ లాస్ట్ టైం 1732 crores రెవెన్యూ వచ్చింది, కానీ ఈసారి 1773 crore రెవెన్యూ వచ్చింది, అంటే 2.4% పెరిగింది. అలాగే ప్రీవియస్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ 259 crore, ఇప్పుడు 283 crore, 9.3% మార్జిన్స్ పెరిగాయి, ప్రాఫిటబిలిటీ పెరిగింది. ఈ రెండింటినే గమనించండి. ఈ మార్చ్ 2024 ఎండెడ్ వచ్చిన నెంబర్స్ ఇవి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో లాస్ట్ క్వార్టర్ లో వచ్చిన నెంబర్స్ ఇవి, అండ్ బ్రాకెట్ లో ఉంటున్నది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వచ్చిన Q3 డేటాతో కంపేర్ చేస్తే Q4 లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తో వచ్చిన నెంబర్స్ ని కంపేర్ చేసినప్పుడు గత సంవత్సరం ఎండింగ్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో నెంబర్స్ రెవెన్యూ సైడ్, మార్జిన్ సైడ్, ప్రాఫిటబిలిటీ సైడ్ పెరిగింది. నాట్ ఓన్లీ ఆర్తి ఇండస్ట్రీస్, వినతి ఆర్గానిక్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో వదిలేసేయండి, ఇయర్ ఆన్ ఇయర్ లో ఆ టైంలో ఇంకా మంచి నెంబర్స్ ఉన్నాయి. ఓన్లీ అబ్జర్వ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎన్ని కంపెనీస్ చూపిస్తాను చూడండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఎంటైర్ ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రెండ్ ఇది. వినతి ఆర్గానిక్, ఫైన్ ఆర్గానిక్స్, ఆమి ఆర్గానిక్, నవీన్ ఫ్లోరిన్, ఇక్కడ వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టండి. బాలాజీ అమైన్స్, SRF, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, క్లీన్ సైన్స్, మొత్తం నెంబర్స్ లో మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ లో మీకు గ్రోత్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ నెంబర్స్, మేనేజ్మెంట్ బెటర్ కామెంటరీ ఇచ్చింది, అండ్ FY25 ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తామనేలా కాన్ఫిడెన్స్ ని కూడా బిల్డ్ చేస్తూ ఉండడం అట్లీస్ట్ కమింగ్ టైమ్స్ లో ప్రీవియస్ లో అట్లీస్ట్ వర్స్ట్ గా పర్ఫార్మ్ చేయమనే కాన్ఫిడెన్స్ ని మనకి బిల్డ్ చేస్తాయి. దీనికి తోడు చైనా వాళ్ళు పొల్యూషన్ తగ్గించుకోవాలని కొత్త కొత్త నార్మ్స్ ని తీసుకొస్తున్నారు, దాని కారణంగా అక్కడ సప్లై కొంత ఇంపాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు గమనిస్తే కెమికల్ స్టాక్స్ పరంగా PLI స్కీమ్స్ ని కూడా డిస్కస్ చేస్తుంది రీసెంట్ టైమ్స్ లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, టెక్నికల్ గా కూడా చాలా స్టాక్స్ బ్రేక్అవుట్ కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఇన్ఫాక్ట్ కొన్ని బ్రేక్అవుట్ కూడా అయ్యాయి కాబట్టి ప్రెసెంట్ మనం కెమికల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇదే చాలా తీసేసుకుందని మీరు అనుకుంటారు, కానీ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకు కెమికల్ స్టాక్స్ ప్రీవియస్ గా పెరిగాయి, పడ్డాయి, పెరగడానికి ఛాన్స్ ఉంది అన్న డేటా పాయింట్స్ అర్థం అవ్వాలి. ఇన్ఫాక్ట్ ఇదొక్కటే మనం వీడియోగా చేయొచ్చు, ఎందుకు కెమికల్ స్టాక్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది, టైటిల్ అది. ఇక్కడ వరకు నేను మీకు చెప్పుకుంటే నాకు అదొక వీడియో అయిపోయేది, తర్వాత మాట్లాడుకునేటివి ఇంకొక 2-3 వీడియోస్ చేసుకునేవి. కాబట్టి మీరు లెంత్ చూసి డిసైడ్ అవ్వద్దు, అందులో ఎన్ని కంటెంట్స్ చెప్పాడు, ఎన్ని డిఫరెంట్ కంటెంట్స్ మనం నేర్చుకున్నాం ఒక వీడియోలో అన్నది మాత్రం ఫోకస్ చేయండి. ఇప్పుడు కెమికల్ స్టాక్స్ ఒక ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ చూద్దాం. ఫ్రెండ్స్ బిలీవ్ మీ, దీనికి ఏ సెక్టార్ నైనా ఈజీగా స్టడీ చేయడం, అనాలిసిస్ చేయడం చేయగలరేమో. పర్సనలీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, మీరు కెమికల్ ఇండస్ట్రీని బ్రేక్ డౌన్ చేయడం చాలా కష్టం. బికాస్ మనం కెమికల్ ఇండస్ట్రీ అని చూడగానే మనకి ఏం వినిపిస్తుంటుందంటే బల్క్ కెమికల్స్ ఆర్ కమోడిటైజ్డ్ కెమికల్స్ వింటూ ఉంటారు, స్పెషాలిటీ కెమికల్స్ వింటూ ఉంటారు. బల్క్ కెమికల్స్ అంటే నా దానికేం ప్రత్యేకత ఉండదు, నేను చేసినది మీరు చేయొచ్చు, కాబట్టి నాకేం ప్రైసింగ్ లో పవర్ ఉండదు, నాకు ఇంత ఇస్తేనే నా కెమికల్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనంటే ఇంకొక రోజు ఇస్తానంటారు. ఇది బల్క్ కెమికల్స్. స్పెషాలిటీ కెమికల్స్ అంటే నేను కెమిస్ట్రీస్ ని, R&Ds ని అన్నిటిని యూజ్ చేసి ఒక ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్ ని వైడ్ అప్లికేషన్స్ ఉంటూ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో హెవీగా వాడుతున్న ఒక స్పెషాలిటీ కెమికల్ ని నేను డెవలప్ చేశాను అనుకోండి, దెన్ నా కెమికల్ కి నేను అడిగిన ప్రైస్ ఇవ్వాల్సిందే కదా. అలా స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ ఉంటాయి, అండ్ కొన్ని కంపెనీస్ ఇలా కమోడిటైజ్డ్ ఆర్ బల్క్ కెమికల్స్ ని, స్పెషాలిటీ కెమికల్స్ ని రెండింటిని చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. సరే, స్పెషాలిటీ కెమికల్స్ కంటే అడిగింది ఇస్తున్నారు, ఆ కంపెనీస్ గ్రో అవుతాయని అనుకోవచ్చు. మరి బల్క్ కెమికల్స్ కి అంటే వాళ్ళకి ఎటువంటి ఎడ్జ్ లేదు, ఎవరైనా వచ్చి చేయగలరు, మరి ఆ కంపెనీస్ సర్వైవ్ అవుతాయని, ఆ కంపెనీస్ గ్రో అవుతాయని మనం ఎలా అనుకోవాలి? ఆ కంపెనీస్ ని కంప్లీట్ గా వదిలేయచ్చా అంటే ఫ్రెండ్స్, అక్కడ ఒక ఇంపార్టెంట్ థీమ్ ఉంది. బల్క్ కెమికల్స్ లో ఆర్ కమోడిటీ నేచర్ తో ఉంటున్న కెమికల్స్ లో ఎటువంటి ప్రైసింగ్ పవర్ లేదు, మార్జిన్ లేదు, అవి వేస్ట్ అని అనుకునే ముందు గుర్తుంచుకోండి, దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ తో, స్ట్రాంగ్ రీసెర్చ్ తో వాళ్ళు లో కాస్ట్ లో కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ హై క్యాపెక్స్ ఉండి దాని రిలేటెడ్ గా హై కెపాసిటీస్ లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కి ఇంకొక కొత్త ప్లేయర్ ఇవ్వలేడు. ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, కాస్టిక్ సోడాని తయారు చేస్తున్నాను, ఎవరైనా కాస్టిక్ సోడాని తయారు చేసుకోవచ్చు, ఈజీయే. కానీ నేను తయారు చేస్తున్నంత క్వాంటిటీ, నేను తయారు చేస్తున్నంత ప్రైస్ కి, ఆ లో కాస్ట్ కి ఇంకొకరు తయారు చేయకపోతుంటే నేను అమ్ముతున్న ప్రైస్ నాతో ఎవరు కాంపిటీషన్ వస్తారు? అక్కడ కూడా నాకు మోట్ ఉంటున్నట్టే. సో కాబట్టి బల్క్ కెమికల్స్ ని స్టడీ చేసుకోవచ్చు, స్పెషాలిటీ కెమికల్స్ ని స్టడీ చేయొచ్చు. ఏమైపోయిందంటే మార్కెట్ లో స్పెషాలిటీ కెమికల్ అంటే ఒక ఫ్లేవర్, స్పెషాలిటీ కెమికల్ అంటే అవి ఎప్పటికైనా పైకి వెళ్తుంటాయి అనుకుంటారు. కానీ స్పెషాలిటీ కెమికల్ కమోడిటైజ్ అవ్వడానికి, బల్క్ కెమికల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు నేను కనిపెట్టింది నాదే మాలిక్యూల్, నేను అడిగింది నా ప్రైస్ వస్తుంటుంది. రేపు ఇంకొకరు కనిపెట్టినారు, ఇంకొకరు దీనికంటే బెటర్ ప్రాసెస్ తో ఇంకా బెటర్ కెమికల్స్ ని డెవలప్ చేసిన నా దానికి మార్జిన్స్ పోతాయి కదా. బల్క్ కెమికల్స్ కి అలా కాదు, నేను ఇస్తున్న ప్రైస్ కి ఇంకెవ్వరు ఇవ్వలేరన్నంత వరకు నాదే మోనోపోలీ ఉంటుంది. కాబట్టి ఏ సెగ్మెంట్ కు ఉండాల్సిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి. కాబట్టి నెగిటివ్ తో చూడొద్దు, కమోడిటీ కెమికల్ కంపెనీస్ ని, బల్క్ కెమికల్ కంపెనీస్ నెగిటివ్ చూడొద్దు, అలా అని బ్లైండ్ గా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఫ్రేమ్ వర్క్ తెలుసుకోండి, తర్వాత దాని ప్రకారం మనం మూవ్ అవుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్ లో కెమికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా అయితే ఉంది. ఈ వెబ్సైట్ ఒక సోర్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, గమనించండి.
గమనించండి. ఇందులోనే కెమికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా క్లాసిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఈ క్లాసిఫికేషన్ తెలుసుకుందాం, తర్వాత నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తాను. చెప్పాను కదా, కమోడిటీ నేచర్, బల్క్ కెమికల్స్ ని తయారు చేస్తూ జస్ట్ బేస్డ్ ఆన్ లో కాస్ట్ అండ్ స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్. ఎగ్జాంపుల్, మీరే ఒక పెద్ద కంపెనీ కాస్టిక్ సోడాని యూస్ చేసి కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని మీరు తయారు చేస్తున్నారు. మీకు చాలా రెప్యుటేషన్ ఉంది. సో మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉంది. అలాంటప్పుడు మీ వాల్యూ పోకూడదంటే, ఎప్పటి నుంచో మీకు నేను సప్లై చేస్తున్నాను, నేను మంచి క్వాలిటీ ఇస్తున్నానని తెలిస్తే నేను ఒక 10 రూపాయలకి సప్లై చేస్తూ ఇంకొక 9 రూపాయలకి సప్లై చేస్తానంటే అలా ఇచ్చేస్తారా ఆర్డర్ రూపాయి కోసం? కోట్లలో తేడా వస్తుంది, బట్ అది ఒక కొత్త కంపెనీ, క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలియదు, చాలా టైం పీరియడ్ పడుతుంది నన్ను మార్చాలంటే. సో లో కాస్ట్ అండ్ స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ కి కమోడిటీ సెగ్మెంట్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉంటున్నవన్నీ కూడా కమోడిటీ నేచర్ తో ఉంటున్నవేం కాదు. కొన్ని కంపెనీస్ స్పెషాలిటీ సెగ్మెంట్ లో కూడా బిజినెస్ చేస్తున్న కంపెనీస్. సో బోత్ మిక్స్డ్ గా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ క్లాసిఫికేషన్ అయితే కాదు, బట్ నేను చేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఏది పర్టికులర్ గా స్పెషాలిటీ కెమికల్, ఏది పర్టికులర్ గా కమోడిటీ నేచర్ తో ఉంటున్న కంపెనీగా కూడా కనిపించలేదు. మిక్స్డ్ గా ఉన్నాయి. సో కమోడిటీ నేచర్ ఉంటున్నవి, స్పెషాలిటీ కెమికల్ ఉంటున్నవి మిక్స్డ్ గా కూడా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ని మాత్రమే, అంటే మార్జిన్స్ ద్వారా మాత్రమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెవెన్యూస్, వాళ్ళ దగ్గర ఉంటున్నవి ఏం అందరూ కొనేసుకోరు. ఎవరో ఒక ఇండస్ట్రీ వాళ్ళు కొంటారు, ఎవరో కొంతమంది కొంటారు, బట్ కొంటున్న వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటారు. కాబట్టి కంపేర్డ్ విత్ కమోడిటీ నేచర్ ఉంటున్న కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ కి మార్జిన్ ఎక్కువ ఉంటాయి. అందులోనూ డిఫరెంట్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ కి డిఫరెంట్ మార్జిన్స్ ఉంటాయి. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ మనకి బల్క్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ ఈ రెండిట్లోనే క్లాసిఫికేషన్ ఉంటుంది. స్పెషాలిటీ కెమికల్స్ లోనే అరోమా కెమికల్స్ ఉంటాయి, అండ్ ఈ బల్క్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ లోనే అగ్రో కెమికల్స్ కూడా వస్తుంటాయి. ఇదే మనకి ఇండియన్ కెమికల్ ఇండస్ట్రీలో ఉంటున్న క్లాసిఫికేషన్. వెరాస్ ఇంకొక క్లాసిఫికేషన్, దీనికి అడిషనల్ గా ఇంకొకటి కూడా పెట్టచ్చు. నీష్ సెగ్మెంట్ లో లైక్ ఫ్లోరిన్స్ రిలేటెడ్ గా మాత్రమే బిజినెస్ చేస్తున్నవి లైక్ నవీన్ ఫ్లోరిన్, అలాగే అమైన్స్ రిలేటెడ్ గా మాత్రమే ఫోకస్ చేస్తున్నవి లైక్ ఆల్కైల్ అమైన్స్, బాలాజీ అమైన్స్. ఇవి ఒకే దాని మీద ఫోకస్ చేస్తుంటాయి. దాని అప్లికేషన్స్ ఏ ఇండస్ట్రీస్ లో ఉన్నాయో వాళ్ళతోనే ఫోకస్ చేస్తుంటారు. నీష్ సెగ్మెంట్ లో ఉంటున్నావు కూడా మనం ఒక డిఫరెంట్ కేటగిరీగా పెట్టాలి. దాన్ని స్పెషాలిటీ కెమికల్స్ తో మిక్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకే కెమిస్ట్రీ పైనే చాలా ఇయర్స్ పాటు నుంచి వర్క్ చేస్తూ దాంట్లో వాళ్ళు ఒక స్టాండర్డ్ ప్లేయర్ గా ఎదుగుంటారు. కాబట్టి సో కమోడిటైజ్డ్ ఆర్ బల్క్ నేచర్ తో ఉంటున్న బిజినెస్ లు, స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ ఆర్ నీష్ సెగ్మెంట్, పర్టికులర్ కెమిస్ట్రీ మీదే వర్క్ చేస్తున్న వాటిని మనం ఇలా క్లాసిఫికేషన్ చేయొచ్చు. లేదంటే ఇంకొక వేలో కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. బేస్డ్ అపాన్ దేర్ ఎండ్ యూజర్ ఎవరు, వాళ్ళు తయారు చేస్తున్నారు కరెక్టే, దాని ఎండ్ యూజర్ ఎవరు, ఏ ఇండస్ట్రీస్ లో వాడుతుంటారు, దాన్ని బట్టి కూడా మనం క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. లైక్ అగ్రో కెమికల్ కంపెనీస్ అని, టెక్స్టైల్ కంపెనీస్ అని, సర్ఫాక్టెంట్స్ అని, పాలిమర్స్ అని, ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ని తయారు చేసే కంపెనీస్ అని, కన్స్ట్రక్షన్ కెమికల్స్ అని, కాస్మెటిక్ కెమికల్స్ అని, వాటర్ కెమికల్స్ అని, ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్ కూడా మనం ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేశాను, నేనంతా నోట్ చేసుకున్నాను ఇవన్నీ. నేను మీకు ఒకటే చెప్తాను, మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన సెగ్మెంట్ కెమికల్ స్టాక్స్ అని సర్చ్ చేయండి. పర్సనల్ కేర్ కెమికల్ స్టాక్స్ వచ్చాయా? అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో యూస్ చేసే కెమికల్ స్టాక్స్ వచ్చాయా? టెక్స్టైల్ కెమికల్ స్టాక్స్ వచ్చాయా? వాటర్ కెమికల్ స్టాక్స్, వాటర్ రిలేటెడ్ గా యూస్ చేసే కెమికల్ స్టాక్స్ వచ్చాయా? ఇది ఎందుకు నేను ఇలా మీకు చూపించి మరీ చెప్తున్నానంటే, మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది అనుకుంటే బల్క్ కెమికలా, స్పెషాలిటీ కెమికలా పక్కన ఉంచండి. ఆ ఇండస్ట్రీకి సప్లై చేస్తున్న కెమికల్ కంపెనీస్ ఏవి, వాటిపైన స్టడీ చేయడం మీకు ఈజీ అవుతుంది కదా. వాటర్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుందన్నా, లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుందన్నా, టెక్స్టైల్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుందన్నా, డైరెక్ట్ ఆ కంపెనీస్ ని స్టడీ చేయడం ఓకే. బట్ వాటికి సప్లై చేస్తున్న కంపెనీస్ ఏంటి, కెమికల్ కంపెనీస్ ఏంటి, ఇవి కూడా మీరు గమనించాలి. ఇవి కూడా మనం గమనించి ఇండైరెక్ట్ గా త్రూ కెమికల్ కంపెనీస్ డబుల్ అడ్వాంటేజ్, కెమికల్ ఇండస్ట్రీలో ఉంటున్న బూమ్, దాంతో పాటు అది ఏ ఇండస్ట్రీకి సప్లై చేస్తుందో ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉంటున్న అడ్వాంటేజ్ కూడా కలుపుకుంటే మనకి ఇంకాస్త కన్విక్షన్, మరి ఇంకాస్త మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనం ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ రిలేటెడ్ గా పెరుగుతుంది. ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్లే ముందు ఇంపార్టెంట్ రిపోర్ట్ చాలా యూస్ఫుల్ గా అనిపించింది. ఇండియన్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ దొరికింది చేస్తున్న రీసెర్చ్ లో. దాంట్లో మీకు ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయాలి, కొంత జాగ్రత్తగా గమనించండి. బికాస్ ఈ ఒకటి మీరు అనాలిసిస్ చేశారనుకోండి, ఏ సెక్టార్స్ కి సంబంధించిన కెమికల్ స్టాక్స్ లో, ఇందాక నేను చెప్పాను కదా గూగుల్ చేసుకోవచ్చు అని, ఏ సెక్టార్ కి సంబంధించిన కెమికల్ స్టాక్స్ లో మీకు ట్రెండ్ ఉందనే తెలుస్తుంది. ప్యాకేజింగ్ అండ్ పాలిమర్ రిలేటెడ్ గా గ్రోత్, ఆ సెగ్మెంట్ కి సంబంధించి కెమికల్స్ ని సప్లై చేసిన కంపెనీస్ కి ఎంత గ్రోత్ ఉంది, ఫుడ్ అండ్ ఫీడ్ రిలేటెడ్ గా ఉంటున్న కెమికల్ సప్లై చేసిన కంపెనీస్ కి ఎంత గ్రోత్ ఉంది, కన్స్యూమర్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ రిలేటెడ్ గా సప్లై చేసిన స్పెషాలిటీ కెమికల్స్ కి ఎంత గ్రోత్ ఉంటుంది. అలా ఏ సెక్టార్, వాటర్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్, రబ్బర్ ఇండస్ట్రీ, పర్సనల్ కేర్ అండ్ పెయింటింగ్ అండ్ కోటింగ్ రిలేటెడ్ గా సప్లై చేస్తున్న కంపెనీస్ కి ఎంతెంత పర్సెంట్ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో దీంతో హై గ్రోత్ ఉంటున్న ఇండస్ట్రీస్, ఏవైతే హై గ్రోత్ ఉంటున్న ఇండస్ట్రీస్ లో ఈ కెమికల్ సప్లై చేస్తున్న వాటికి కూడా పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుందన్న వాటిల్లో మనం ఆ సెక్టార్ కి సంబంధించిన స్పెసిఫిక్ కంపెనీస్ పై ఫోకస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఈ ఇంపార్టెంట్ ఇమేజ్ నేను స్క్రీన్ పైన చూపిస్తాను. అండ్ ఈ పీడిఎఫ్ ని కూడా, ఎంటైర్ పీడిఎఫ్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే లింక్ నేను మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఇవ్వడానికి చూస్తాను. లేదంటే ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకుంటే, బికాస్ ఇది కాన్ఫిడెన్షియల్ గా కొంతమంది క్లయింట్స్ కి మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా పబ్లిక్ గా షేర్ చేయొచ్చో లేదో, లేకపోతే ఏదైనా లీగల్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటాయేమో తెలియదు. కాబట్టి నేను జస్ట్ ఈ ఇమేజ్ ని క్వాలిటీగా మీకు స్క్రీన్ షాట్ తీసి ఒక పీడిఎఫ్ లో కానీ ఒక డాక్యుమెంట్
లో కానీ ఉంచడానికి కూడా చూస్తాను. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. ఇది ఎందుకు వాల్యుబుల్ అని అంటున్నానంటే ఎంటైర్ కెమికల్ స్టాక్స్ లో టాప్ పర్ఫార్మింగ్ అంటే నేను అనాలిసిస్ చేస్తూ ఈ స్టాక్స్ బెటర్ కదా అని నేను లిస్ట్ చేసుకున్న వాటిలో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ వాటి రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా సింగిల్ స్లైడ్ లో నాకు కనిపించింది. పిఐ ఇండస్ట్రీస్ ఆగ్రో కెమికల్ లీడర్, దాంట్లో ఆగ్రో కెమికల్స్ నుంచి వాళ్ళు 75% మార్కెట్ షేర్ తో ఉన్నారని, ఫార్మా నుంచి 15%, డైవర్సిఫైడ్ గా 10%. డైవర్సిఫైడ్ అని మనం మాట్లాడుకున్న దాంట్లో ఏ ఏరియాస్ లో డైవర్సిఫైడ్ చేస్తున్నారు అనేది అండ్ వాళ్ళ కీ ప్రొడక్ట్స్ ఏంటి, కీ కెమికల్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ కెమికల్ కంపెనీ అయినా ఒక దాంట్లో ఉండదు, మల్టిపుల్ దాంట్లో ఉంటుంది. ఆ మల్టిపుల్ దాంట్లో ఏ సెగ్మెంట్ లో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అండ్ వాళ్ళు డైవర్సిఫై చేస్తుంటే ఇతర సెగ్మెంట్స్ లో గ్రో అవ్వాలనుకుంటుంటే ఆ ఇతర సెగ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళ కోర్ సెగ్మెంట్ లో ఉంటే అసలు ఏ సెగ్మెంట్స్ లో ఉన్నారని తెలుస్తుంది. అండ్ వాళ్ళ కీ ప్రొడక్ట్స్ ఏంటనేది మనకు తెలిస్తేనే కదా అవి టైం టు టైం పెరుగుతున్నాయా లేదా, కెమికల్స్ ట్రెండ్ ఎలా ఉందనేది మనం జస్ట్ గూగుల్ చేసేనా అర్థం చేసుకోగలిగేది. అలా పిఐ ఇండస్ట్రీస్, అనుపమ్ రసాయన్, క్లీన్ సైన్స్, నవీన్ ఫ్లోరిన్, ఆర్తి ఇండస్ట్రీ, ఇలా లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఎక్కడెక్కడ ఎలాంటి బిజినెస్ చేస్తున్నాయి, డైవర్సిఫై ఎక్కడెక్కడ చేస్తున్నాయి, వాటి ప్రొడక్ట్స్ ఏంటనేది ఇమేజ్ లో ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్. అది మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న ఫైల్స్ లో దొరికేస్తుంది. నెక్స్ట్ కెమికల్ స్టాక్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలి అని తెలుసుకునే దానికంటే ముందు అసలు కెమికల్ స్టాక్స్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇది కొంత డీటెయిల్డ్ గా చెప్తాను. ఫస్ట్ అసలు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి కెమికల్ స్టాక్స్ లో. ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ కెమికల్ స్టాక్స్, ఓవరాల్ గా ఈ థీమ్ ఎప్పుడు గుర్తుంచుకోండి. అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఇక అందరూ వెంట పడుతున్నప్పుడు, ఒక ఇండస్ట్రీ అంతా పరిగెడుతున్నప్పుడు మీకు నెక్స్ట్ ఎంత వరకు పరిగెత్తాలన్న క్లారిటీ ఉంటే పరిగెత్తండి, తప్పలేదు. నేను పరిగెత్తద్దు అన్ను అంటే మార్కెట్ అంతా మాట్లాడుకుంది కాబట్టి వదిలేయండి అన్న. ఎందుకు ఆ థీమ్ మల్టీ బ్యాగర్ థీమ్ అయితే డిఫెన్స్ స్టాక్స్ ని చూడండి, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. అవి 100%, 200% పెరిగాక ఇంకొక 200% కూడా పెరిగాయి, ఇంకొక 200% కూడా పెరగచ్చు. బట్ గ్రోత్ ఆపర్చునిటీస్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కానీ మాట్లాడుతున్నారని వదిలేయడం, మాట్లాడలేదని పట్టుకోవడం అది కాదు. కానీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయంటే ఈ లాజిక్ గుర్తుంచుకోండి. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ అయినా ఉండాలి, రేంజ్ బౌండ్ అయినా ఉండాలి. అలా ఉందంటేనే దాని అర్థం ఎవరు మాట్లాడుకోవట్లేదని పెద్దగా. అండ్ అలా స్టాక్ ఉందంటే ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ ఎప్పటి నుంచో అలానే ఉందంటే లో పీఈతో ఉంటుంది, ప్రైస్ టు ఎర్నింగ్ తక్కువ ఉంటుంది. దీన్ని బట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ నేను మొత్తం చెప్తాను, జాగ్రత్తగా వినండి. లో పీఈ, ఓకే, మార్జిన్ ఎక్స్పాన్షన్, ఇది నేను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో పీఈగా ఉంటూ మార్జిన్ ఎక్స్పాండ్ అవుతూ రెవెన్యూస్ కూడా పెరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు కొంత వెనక్కి వెళ్ళండి. నేను క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ మార్జిన్స్ పెరుగుతున్నాయని చెప్పానా? సో రెవెన్యూస్ మార్జిన్స్ పెరుగుతున్నాయా, దానికి తోడు ఒకవేళ వాల్యుయేషన్ కూడా లాస్ట్ 5 years వాల్యుయేషన్, 3 years వాల్యుయేషన్, 2 years వాల్యుయేషన్ కంటే తక్కువ ఉందనుకోండి, పీఈ తక్కువ ఉందనుకోండి, అలా కంపేర్ చేయండి. కానీ కెమికల్ కంపెనీస్ లో కూడా మళ్ళీ చెప్తున్నాను, మార్జిన్స్ గురించి మాట్లాడతాను. కెమికల్ కంపెనీస్ లో కూడా ఎప్పుడు అదే ఇండస్ట్రీలో ఉంటున్న ఇంకొక ప్లేయర్ తో కూడా కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ డిఫరెంట్ కెమిస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళ అప్లికేషన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ఇండస్ట్రీస్ వేరే ఉంటాయి. సో మోస్ట్లీ ఆ కంపెనీ ఒక యావరేజెస్ తోనే కంపేర్ చేయండి. కెమికల్ ఇండస్ట్రీలో ఇతర కంపెనీస్ తో డైరెక్ట్ కంపారిజన్ చెప్తున్నాను, అది ఒక టైం వేస్ట్. సేమ్ ఇండస్ట్రీలో ఉంటున్న కెమికల్స్ కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అవుతున్న కెమికల్, వీళ్ళ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ అవుతున్న కెమికల్, అంటే ఎగ్జాంపుల్ బెంజిన్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం అదొక కెమికల్ కాంపోనెంట్, అదే ఒక్కటే తయారు చేస్తుంటారు అనుకుంటాం. కానీ ఆర్తి ఇండస్ట్రీ వాళ్ళకి ఎంటైర్ డౌన్వర్డ్ ఇంటిగ్రేషన్ లో దాని రిలేటెడ్ గా చాలా బై ప్రొడక్ట్స్, చాలా ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు. ఇంకొక కంపెనీ కూడా బెంజిన్ రిలేటెడ్ గా, టోలిన్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుందంటే అది ఇది ఒకటి కాదు. దాని మార్జిన్స్ దీని మార్జిన్స్ ఒకటి కాదు, దాని వాల్యుయేషన్ దీని వాల్యుయేషన్ ఒకటి కాదు. సో నా స్ట్రాంగ్లీ సజెస్ట్ కెమికల్ కంపెనీస్ ని కంపేర్ చేసేటప్పుడు మాత్రం ఇతర కంపెనీస్ ఒక ప్రైస్ టెర్నింగ్స్ ని చూసి అది బెటర్ ఉంది, ఇది వేస్ట్ ఉందని అనుకోకండి. సేమ్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయితే సేమ్ కంపెనీ యొక్క యావరేజ్ లాస్ట్ 3 years యావరేజ్, 5 years యావరేజ్ పీ తోనే కంపేర్ చేయండి. అలా లో పీ తో ఉంటూ మార్జిన్ అండ్ రెవెన్యూ ఎక్స్పాన్షన్ జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మీతో చెప్పాను. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే స్టాక్ ఆల్రెడీ ఫాలో అయి ఉంటుంది లాస్ట్ 2-3 years నుంచి, అట్లీస్ట్ 2 years నుంచి మనకి కన్సాలిడేషన్ లో ఉంది. ఇప్పుడు మార్జిన్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూ బెటర్ గా ఉంది, కామెంటరీ బాగుంది అనుకోండి మేనేజ్మెంట్ దగ్గర నుంచి. లో పీ ఇన్ ద సెన్స్ యావరేజ్ పీ, లో పీ అంటే ఒక 10-15 దగ్గర ఎలాగో కెమికల్ స్టాక్స్ రావు. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మనకు వర్కౌట్ అవుతుందో అది మనకి బెస్ట్ ఎంట్రీ పాయింట్. ఇది నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. దీపక్ నైట్రైట్ నే తీసుకోండి. గతంలో ఏం జరిగింది? 2017 10% దగ్గరగా మార్జిన్స్ ఉన్నాయి, 2018 12%, 2019 దగ్గరకు వచ్చేసరికి 16% మార్జిన్స్. ఎందుకు వచ్చాయి మార్జిన్స్ అంతా చెప్పానా? 2017-18 ఆ పాయింట్ లో బ్లూ స్కై పాలసీని తీసుకొచ్చారు చైనాలో. దాని కారణంగా బిజినెస్ పెరిగింది, సేల్స్ పెరిగాయి. దాని తర్వాత వైరస్ వచ్చింది, సప్లై చైన్ డిస్రప్షన్స్ వచ్చాయి. తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ స్టాకింగ్ ని పెంచుకున్నాయి, మా దగ్గర స్టాక్స్ ఉండాలని. ఇక్కడ వరకు ఈ సినారియో జరిగింది. సో రీసెంట్ టైమ్స్ లో ఒకే మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నది కాస్త మార్జిన్ ఎక్స్పాండ్ అయింది, మార్జిన్ పెరిగింది అన్నప్పుడు ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ గా చూడాలి. అదే పాయింట్ లో రెవెన్యూస్ కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగాయి, సెకండ్ ఫ్యాక్టర్ గా చూడాలి. ఎందుకంటే ఈ రెండింటితో ఖచ్చితంగా ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా గ్రో అయిపోతుంది. ఇది మీరు చూస్తున్నది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. ఒక ఇయర్ అంతా వెయిట్ చేస్తామా, ఆలోపే స్టాక్ 100% పెరిగిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ ని కంపేర్ చేస్తుంటారో, ఇది 2018-2019, సో ప్రాబబుల్లీ ఇక్కడ మీకు కనిపించకపోతూ ఉండొచ్చు, బట్ నేను రిఫరెన్స్ గా ఇది తీసుకొని చెప్తాను. సపోజ్ మీరు డిసెంబర్ క్వార్టర్లీ నెంబర్స్ ని
చూస్తున్నారు, ఆ టైంలో రెవెన్యూస్ ఇక్కడ ఉన్నాయి, మార్జిన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే మీకు ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా అనాలిసిస్ ఉండి కంపెనీస్ గ్రో అవుతాయి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని మీకు ఒక డౌట్ వస్తుంటుందా? అప్పుడు ఎప్పుడైతే రెవెన్యూస్ పెరిగి మార్జిన్స్ పెరిగి ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింటుందని మీకు అనిపించి మేనేజ్మెంట్ కొంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు పొజిషన్ తీసుకోవడం, ఈవెన్ పెరిగినా సరే అప్పుడు పొజిషన్ తీసుకోవడం బెటర్. అండ్ అక్కడి నుంచి ఎప్పటి వరకు అయితే మీకు రెవెన్యూస్ పెరుగుతూ మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నా సరే ఖచ్చితంగా ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అలా జరుగుతున్నంత వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు సెప్టెంబర్ 2021 నుంచి నెంబర్స్ లో మీకు మార్జిన్ డిక్లైన్ కనిపిస్తుంది కాబట్టి కెమికల్ స్టాక్స్, దానికి ముందు చూసారనుకోండి ఇంకా బెటర్ పిక్చర్ వస్తుంది మనకి. ఎప్పటి వరకు అయితే రెవెన్యూస్ పెరుగుతూ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవ్వకపోయినా పర్లేదు, అంటే 31 కాస్త 35, 40, 50 అలా వెళ్ళిపోవు, 31%, 35%, మళ్ళీ 32%, ఇలా ఇన్ రేంజ్ 3 to 4% రేంజ్ లో తిరుగుతూ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతూ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నంత వరకు మనం అది హోల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపించినా, షేర్ చేసిన కంటెంట్ వాల్యుబుల్ గా ఉందని అనిపించినా ఒక లైక్ చేయడానికి ప్రయత్నించి లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. అండ్ ఎప్పుడు స్టాక్స్ నుంచి స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, అదేముంది స్పెషాలిటీ కెమికల్ కమోడిటీ నేచర్ తోనో లేకపోతే బల్క్ నేచర్ తో వెళ్ళిపోతే లైక్ మన కాంపిటీటర్స్ వచ్చారు ఇండస్ట్రీలోకి, ఇక మన కెమికల్ ని స్పెషాలిటీ కెమికల్ అని పిలుచుకోలేము, అందరూ ప్రొడ్యూస్ చేసేస్తున్నారు కాబట్టి అది బల్క్ కెమికల్ అయిపోయింది, కమోడిటీ కెమికల్ అయిపోయింది, అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలంటే మీకు ఎలా తెలుస్తుంది? కాంపిటీటర్స్ వచ్చారు, వాళ్ళ కెమికల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీ స్పెషాలిటీ కెమికల్ కంపెనీ కాస్త బల్క్ కెమికల్ కమోడిటీ కెమికల్ అయిపోయిందని మీకు ఎలా అర్థం అవుతుంది? మార్జిన్స్ ద్వారా. ఎప్పుడైతే మార్జిన్స్ పెరుగుతూ ఉన్న మార్జిన్స్ ఎప్పుడు ఈ పాయింట్ లో ఉండవు, లైక్ 25% దగ్గర ఉంటున్న మార్జిన్స్ 28, 30, 35, 40కి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ పాయింట్ లో 40 ఉంది అనుకోండి, 40లో ఖచ్చితంగా ఉండదు. ఈవెన్ అది మార్కెట్ కూడా నమ్మదు 40 దగ్గర ఉంటదని. తర్వాత పడుతూ 35 దగ్గర, 30 దగ్గర, లేకపోతే అట్లీస్ట్ 28 దగ్గర ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది అన్నది మేనేజ్మెంట్ కామెంటరీలో చెప్తుంటారు. నేను అనాలిసిస్ లో చెప్తాను ఎలా మేనేజ్మెంట్ కామెంటరీ అవి చెక్ చేసుకోవాలని. మేనేజ్మెంట్ కామెంటరీలో చెప్తుంటారు, ఈవెన్ మార్కెట్ కూడా ప్రిపేర్డ్ గా ఉంటది. సో మార్జిన్స్ పడుతుంటే కన్సర్న్ కాదు, ఎంతకి బిలో పడకూడదు, అది ఇంపార్టెంట్. మనకి కెమికల్ కంపెనీస్ లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే మీరు ఎప్పుడైతే మార్జిన్స్ మీకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ లో కాదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్, ఇక్కడ చూడండి 30% మార్జిన్స్ 7% ఫాలో అయ్యాయి, అది నార్మల్ కాదు. 23% మార్జిన్స్ మళ్ళీ 3% డ్రాప్ అయ్యాయి. ప్రీవియస్ గా 7% డ్రాప్ అయినప్పుడే స్టాక్ బాగా పడిపోయి ఉంటది. ఈసారి స్టెబిలైజ్ అవుతాయని మేనేజ్మెంట్ చెప్పి ఈసారి కూడా స్టెబిలైజ్ కాక ఇంకొక 3% పడ్డప్పుడు మళ్ళీ పడిపోయి ఉంటది. అంటే 6 నెలల పాటు స్టాక్ లో పెయిన్ ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ చూస్తుంటారు. మళ్ళీ స్టెబిలైజ్ అవుతుందని కామెంట్స్ ఇక్కడ చేస్తారు కదా, ప్రీవియస్ గా చేసి నిలబెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మార్కెట్ పెద్దగా నమ్మదు. కానీ నెక్స్ట్ టైం పెరిగినప్పుడు ఓకే మళ్ళీ స్టాక్ పెరుగుండొచ్చు కొంత, కానీ దాని తర్వాత సిగ్నిఫికెంట్ గా ప్రీవియస్ గా ఎప్పుడు లేనంతగా లో మార్జిన్స్ కి ఎప్పుడైతే కంపెనీ మార్జిన్స్ డ్రాప్ అవుతాయో దాని తర్వాత ఎప్పటి వరకు అయితే మార్జిన్స్ డౌన్ అవుతుంటాయో కంటిన్యూస్ గా స్టాక్ లో ఫాల్ కనిపిస్తుంది. దీనికి తత్వచింతన్ ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. మీరు గమనిస్తే తత్వచింతన్ రిలేటెడ్ గా మార్జిన్స్ పీక్ అవుట్ ఇక్కడ గమనించండి, 22% ఉన్నది కాస్త 24%, 28%. ఎక్కడ పీక్ అయింది మనకి? సెప్టెంబర్ 2021 లో ఆల్మోస్ట్ 29% మార్జిన్స్ ని కలిగి ఉంది. సెప్టెంబర్ ఎండెడ్ రిజల్ట్స్ అవి, ఐ మీన్ Q2 రిజల్ట్స్ అవి ఎప్పుడు రిలీజ్ అయి ఉండొచ్చు? అక్టోబర్, వర్స్ట్ కేస్ నవంబర్ కదా. అక్టోబర్ లో రిలీజ్ అయ్యి అనుకుందాం. ఒకసారి తత్వచింతన్ స్టాక్ ప్రైస్ చూడండి. సెప్టెంబర్ ఎండెడ్ రిజల్ట్స్ అక్టోబర్ లో ఏ పాయింట్ లో రిలీజ్ అయితే ఆ పాయింట్ లో స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? 2505 రూపీస్ దగ్గరగా ఉంది. తర్వాత ఆల్మోస్ట్ 2800 or 900 వరకు వెళ్ళినట్టుంది ఇక్కడ. అక్కడి నుంచి ఎంత పడింది ఇప్పుడు? ప్రెసెంట్ 1200 దగ్గర ఉంది. సిగ్నిఫికెంట్ డ్రాప్. మరి అంత సిగ్నిఫికెంట్ డ్రాప్ అవుతున్నప్పుడు ఏ పాయింట్ లో మనం ఎగ్జిట్ కాల్ తీసుకోండొచ్చు అంటే అయిపోయాక మాట్లాడుకోవడం ఈజీ, నేను ఒప్పుకుంటాను. కానీ డేటా పాయింట్స్ ని చూసి మనం ఎలా బిహేవ్ చేయొచ్చు ఫ్యూచర్ అన్నది మాత్రం నేను డిస్కస్ చేస్తున్నా. 29% మార్జిన్స్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ లో ఎప్పుడైతే మార్జిన్ డ్రాప్ కనిపిస్తుందో, అంటే డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ నెంబర్స్ ఎప్పుడు వచ్చుంటాయి? జనవరి, వర్స్ట్ కేస్ ఫిబ్రవరి తీసుకోండి. సిగ్నిఫికెంట్ మార్జిన్ డ్రాప్ అలా కనిపించినప్పుడు హై పిఈ ఉంటూ పీక్ మార్జిన్స్ అయ్యాయి, దాంతో పాటు రెవెన్యూస్ కూడా డ్రాప్ అయింటాయి. నాట్ ఓన్లీ మార్జిన్స్, రెవెన్యూస్ కూడా డ్రాప్ అయింటే పీక్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయనుకుంటే పీక్ మార్జిన్స్, పీక్ ఎర్నింగ్స్, హై పిఈ. పీక్ మార్జిన్స్ అని ఎలా చెప్పాం? క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మార్జిన్ డ్రాప్. పీక్ ఎర్నింగ్స్ అని ఎలా చెప్పాం? రెవెన్యూలోనూ డ్రాప్. సో ఇలా మీకు కనిపిస్తున్నప్పుడు కావాలనుకుంటే ఇమీడియట్ గా మీరు డిసెంబర్ లో వచ్చిన నెంబర్స్ అంటే జనవరి ఆ పాయింట్ లో, అంటే ఆ పాయింట్ లో స్టాక్ ప్రైస్ ఎంత ఉంది? బాగా పెరిగి డిసెంబర్, జనవరిలో పడింది. అంటే నెంబర్స్ బాగాలేవు కదా, స్టాక్ పడింది. సరే మీరు వర్స్ట్ కేస్ ఫిబ్రవరిలో డెసిషన్ తీసుకున్నారనుకున్నా 2100, 2200 దగ్గరగా ఉంటున్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోండొచ్చు, అంటే స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యేది. ఆర్ 2500 దగ్గరకు కూడా మళ్ళీ స్టాక్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్స్ లో ఒకవేళ ఏదైనా చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపించినా స్టాక్ పెరిగి ఇక్కడ వచ్చి ఉంటుంది. అంటే మనకి చాలా టైం మార్కెట్ ఇస్తుంది. మార్జిన్స్ డ్రాప్ అయ్యాక కూడా, రెవెన్యూ డ్రాప్ అయ్యాక కూడా వెంటనే మార్కెట్ 50%, 60% పడిపోదు. ఏమనుకుంటదంటే ఈవెన్ మనం కూడా అదే అనుకుంటాం కూడా, ఒక క్వార్టర్ ఏమో నెక్స్ట్ క్వార్టర్ ఇంప్రూవ్ అవుతుందేమో. మేనేజ్మెంట్ కూడా వెంటనే నెగిటివ్ గా మాట్లాడేది. మనం తెలుసుకోవాల్సినంత టైల్ విండ్స్ అండ్ హెడ్ విండ్స్
అర్థమవుతుందా? మల్టీ అనాలిసిస్ చేయకపోతే మనం ఇక్కడ ట్రాప్ అయిపోతాం. మేనేజ్మెంట్ చెప్పిన మాటలు విందాం, బ్యాలెన్స్ షీట్ ని చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం, క్యాష్ ఫ్లోస్ ని చూద్దాం, ఇక్కడితో ఆగిపోదాం. అంటే గ్లోబల్ గా ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోకపోతే మంత్ ఆన్ మంత్ లో ఎక్స్పోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, ఏ కంట్రీస్ ఒక కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, టైం టు టైం ఈ డేటా ఎలా మారుతుంది గ్లోబల్ గా, ఈ కంపెనీని ఇంపాక్ట్ చేస్తుందా, ఇన్ ద వర్స్ట్ కేస్ గ్లోబల్ సినారియోస్ మారితే ఈ కంపెనీ ఇంపాక్ట్ అవుతుందా, ఒకవేళ అవుతుందనే సినారియోస్ మీకు బయట కనిపిస్తూ నెంబర్స్ కూడా ఇక్కడ చేంజ్ అవుతుంటే దెన్ దట్ షుడ్ బి యువర్ ఎగ్జిట్ కాల్. రాంగ్ అవ్వచ్చు కొన్నిసార్లు, మేబీ అది 1-2 months తర్వాత మళ్ళీ ఎంటైర్ సినారియోస్ డెవలప్ అయి మళ్ళీ పెరగచ్చు. మీరు ఎప్పుడైతే ఈ మార్జిన్ కంటే స్టాక్ ప్రైస్ కంటే పెట్టుకోవద్దు, అంటే స్టాక్ ప్రైస్ ఈ లెవెల్ కంటే అబోవ్ వస్తే తీసుకుంటాను, ఇది కాదు. ఈ లెవెల్ ఆఫ్ మార్జిన్ ఆర్ ఈ లెవెల్ ఆఫ్ సేల్స్ గ్రోత్, మార్జిన్ అయినా సేల్స్ గ్రోత్ అయినా, బికాస్ మార్జిన్ లో వీక్నెస్ ఉండొచ్చు. స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్ తో రెవెన్యూ పరంగా వాల్యూమ్స్ పరంగా గ్రో అవ్వాలనుకోవచ్చు కదా. మార్జిన్ అయినా సేల్స్ గ్రోత్ అయినా ఈ లెవెల్ కి దాటాక నేను ఎంటర్ అవుతాను, అంతకు మించి నేను ఎంటర్ అవ్వను. మీకు స్టాక్ ప్రైస్ ఎలా అయినా మూవ్ అవనివ్వండి, ఎందుకంటే మీరు 100 లో ఎగ్జిట్ అయ్యాక అది 150-200 కూడా వెళ్ళి తర్వాత 60-70 కూడా ఫాలో అవ్వచ్చు. ఫండమెంటల్స్ ని నమ్మి ఒక ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఆ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యాయంటేనే ఎంటర్ అవ్వండి, కానీ స్టాక్ ప్రైస్ ఆధారితంగా ఎగ్జిట్ అయ్యాక మాత్రం ఎంటర్ అవ్వద్దు. రైట్? మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎలా ఎగ్జిట్, ఎలా ఎంట్రీ మీరు ప్లాన్ చేయొచ్చు అనేది. ఇది ఇంకొక వీడియో చేసి ఉండొచ్చు, ఎలా కెమికల్ స్టాక్స్ ని బై చేయాలి, ఎలా కెమికల్ స్టాక్స్ ని సెల్ చేయాలి. అండ్ ఇప్పుడు కూడా ఇంకొకటి మాట్లాడుకుంటాం, ఎలా కెమికల్ స్టాక్స్ ని హోల్డ్ చేసినప్పుడు ట్రాక్ చేయాలన్నది కూడా ఇది ఒక వీడియో అయి ఉండొచ్చు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో లెంత్ గురించి మాట్లాడుతున్నారు, నాకు అది చూసినప్పుడల్లా ఈ లెంత్ ని నేను ఏమని తగ్గించగలను, ఇప్పుడు ఇంత చెప్పింది ఎక్కడ కట్ చేసేయగలను నేను. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ది, మీరు ఒక కెమికల్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నారంటే మీరు గమనించాల్సినవి ఏంటి. మీరు టిజోరీ వెబ్సైట్ అని ఉంటుంది, నేను సైన్ ఇన్ కూడా అవ్వలేదు ఇంకా, బట్ చూపిస్తున్నాను, అంటే ఫ్రీగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను దీపక్ నైట్రైట్ అని సెర్చ్ చేస్తున్నాను, దీపక్ నైట్రైట్ స్టాక్ వచ్చింది కదా, అంటే ఫ్రీ దాంట్లోనే చెప్తున్నాను. దగ్గర ప్రీమియం కూడా ఉంది, చూపిస్తా, ఇదిగోండి ప్రీమియంది. బట్ ఇది బిగినర్స్ కి రిక్వైర్మెంట్ లేదనేది నా ఒపీనియన్. సో అంత డబ్బులు పెట్టాల్సిన నీడ్ లేదు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ కంపెనీకి ఏ కెమికల్స్ రా మెటీరియల్స్ గా ఉన్నాయనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఆ రా మెటీరియల్ ప్రైజెస్ ఎలా మూవ్ అవుతున్నాయి అవి మనం గమనించవచ్చు. దాని తర్వాత కొంత డౌన్ సైడ్ కి వస్తే వాళ్ళు ఏ కంట్రీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎక్కడెక్కడ ఉందనేది కనిపిస్తుంది. లెట్స్ సే యూరోప్ లో ఎక్కువ ఉండింది అనుకోండి, యూరోప్ లో రెసిషన్ అనే మాట మీరు వింటున్నారు, యూరోప్ లో స్లో డౌన్ అనే మాట వింటున్నారు, ఆటోమేటిక్ గా ఈ కంపెనీ కూడా ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా, డైరెక్ట్ ఇంపాక్ట్. అంటే వీళ్ళ సెగ్మెంట్ లో ఏ సెగ్మెంట్ వీళ్ళ ఎక్స్పోర్ట్ చేసే కెమికల్స్ ఏ డివిజన్ లో ఉన్నాయి, ఫినోలిక్స్ అనుకోండి, దీని గ్రోత్ ఎలా ఉంది, ఈ సెగ్మెంట్ లో వీళ్ళు తయారు చేసిన కెమికల్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయా లేదా ఎలా తెలుసుకోవడం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి, ఛానల్ చెక్స్ అని ఉంటాయి. టైం టు టైం వీళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళ కెమికల్స్ ఏంటి, ఎంతెంత వెళ్తున్నాయి అనేది కూడా ఈ డేటా వస్తూ ఉంటది, ఇది గమనించండి. అండ్ ఇందాక నేను మీకు అన్నాను ఏదైనా కంట్రీలో స్లో డౌన్ ఉంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. ఇది ఎంటైర్ మన ఇండియా పరంగా ఉంటున్న ఎక్స్పోర్ట్స్ డేటా FY 20, 21, 22, 23, 24 ఎలా ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఏ ఇండస్ట్రీలో అన్నది. ఈ డేటా కూడా మనకి టైం టు టైం రిలీజ్ అవుతుంటుంది. అండ్ ఈ డేటా రిలీజ్ అయినప్పుడు కూడా మన ఛానల్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో స్టాక్స్ ని హోల్డ్ చేసినప్పుడు ఎంటైర్ ఇండస్ట్రీ ఎలా ఉంది ఇక్కడ ఉంటున్న స్క్రీన్ పైన చూడొచ్చు, మన కంపెనీ ఒక కెమికల్స్ ఎలా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇక్కడ ఉంటున్న డేటాని బట్టి చూడొచ్చు. సో ఇది ఫ్రీ యాక్సెస్ తోనే మీరు వాళ్ళు ఏ సెగ్మెంట్స్ లో మార్కెట్ లీడర్ గా ఉన్నారని తెలుస్తుంది. ఆ కెమికల్స్ ఒక గ్రోత్ ప్రైస్ ఎలా పెరుగుతుంది అనేది కూడా మనం గమనించవచ్చు. ఎలా గమనించాలి, ఆ కెమికల్ ప్రైసెస్ ఎంత పెరుగుతున్నాయి ఎంత లేదనేది నేను మీకు చూపిస్తాను. దాంతో పాటు వాళ్ళ కస్టమర్స్ ఎవరు, ఆ కస్టమర్స్ గ్రో అవుతుంటేనే కదా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తాయి. అందులో ఎవరు వీళ్ళ మేజర్ కస్టమర్, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అది వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లోను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోను మనకు అర్థం అవుతుంది. స్టాక్స్ ఎలా అనాలిసిస్ చేయాలని దాంట్లో చూపిస్తా. వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారని దాన్ని బట్టి కూడా వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎవరు సప్లై చేస్తుంటారు, దీపక్ నైట్రేట్ గ్రో అవుతుంటే వీళ్ళ సప్లైర్స్ కూడా గ్రో అవుతుంటారు. నెక్స్ట్ ఇదే ఫ్రీ వెబ్సైట్ లో, ఇంకా నేను సైన్ ఇన్ అవ్వలేదు, ఫ్రీ వెబ్సైట్ లో రా మెటీరియల్స్ దగ్గరికి వచ్చారంటే ఇక్కడ మీకు కెమికల్ స్టాక్స్ పరంగా ఉంటున్న రా మెటీరియల్ ప్రైజెస్ లాస్ట్ 1 week 1 month లో ఎలా మారాయన్నది మనకి అర్థమవుతుంది. 3 months 6 months నీడే లేదు, ఆ టైంలో స్టాక్ రియాక్ట్ అయిపోయి ఉంటుంది. మనకు కావాల్సిందల్లా ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు 1 week 1 month మోస్ట్లీ అంతే, అంతకు మించి రిక్వైర్మెంట్ మనకి లేదు. 52 week హై నుంచి ఎంత ఫాలో అయింది అది కూడా ఇంపార్టెంట్, ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది. సో ఇలా ఇక్కడికి వచ్చి కూడా మీరు కెమికల్ ప్రైజెస్ ని, ఇందాక మనకి కెమికల్స్ ఏంటో అర్థమయ్యాయి కదా, దాంట్లో ప్రైజెస్ ని ట్రాక్ చేసుకుంటూ కూడా ఇక్కడ వరకు ఎటువంటిది మనం ఖర్చు పెట్టాల్సిన నీడ్ లేదు. అలా కూడా మనం డేటాని ట్రాక్ చేయొచ్చు. ఆర్ మీరు జస్ట్ న్యూస్ వీడియోస్ ని ఫాలో అవుతున్నా టైం టు టైం ఆ కెమికల్ ప్రైజెస్ ఎలా చేంజ్ అవుతున్నాయన్న స్క్రీన్ షాట్స్ నేను పెడుతూ ఉంటాను. మీరు ట్రాక్ చేస్తున్న కెమికల్ అందులో ఉందో లేదో చెక్ చేసుకొని కూడా మీరు హోల్డ్ చేస్తున్న కెమికల్ స్టాక్స్ ఒక గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ గమనించండి, నాకు చూపించాను కదా పెయిడ్ దాంట్లో అయితే మనకి ఇథనాల్ రిలేటెడ్ గా గ్రోత్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది లాస్ట్ 1 week 1 month. దాని తర్వాత దీన్ని ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో చూస్తే ఈ ప్రైస్ పెరుగుతుంది అనుకోండి. లైక్ ఇక్కడ ఈ కెమికల్ ని చూడండి, లాస్ట్ మంత్ లో అలా పెరుగుతూ ఉంది. దీన్ని ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళకి అది అడ్వాంటేజ్ ఉంటుంది.
అలా రీసెంట్ టైమ్స్ లో ఏ కెమికల్స్ అండ్ అవి ఏ ఇండస్ట్రీకి సంబంధించినవి, అవి ఎలా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అన్న డేటా, లైక్ ఇక్కడ క్లోరోఫార్మ్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది, దాని ప్రొడ్యూసర్స్ ఎవరో మనకు తెలుస్తుంది. ఇలా మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా కెమికల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది కూడా ట్రాక్ చేసుకోవడం. అండ్ స్ప్రెడ్స్ కూడా ఇంపార్టెంట్. స్ప్రెడ్ అంటే లెట్స్ సే మీరు రా మెటీరియల్ 100 పెట్టి తెచ్చుకున్నారు, ఫైనల్ ప్రొడక్ట్ 120కి సెల్ చేశారు, స్ప్రెడ్ ఎంత 20, అది మీ ప్రాఫిట్. తర్వాత సంవత్సరంలో లేకపోతే తర్వాత నెలలో రా మెటీరియల్ 100 పెట్టి తెచ్చారు, సెల్ చేసింది 150కి, స్ప్రెడ్ ఎంత 50. ప్రీవియస్ తో పోలిస్తే ఇప్పుడు స్ప్రెడ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. పెరిగితే లాభమా మీకు తగ్గితే లాభమా? పెరిగితే లాభం. సో కెమికల్స్ రిలేటెడ్ గా స్ప్రెడ్స్ ఎలా ఉన్నాయి? మీకు అది రా మెటీరియల్ అయింది అనుకోండి, అంటే మీరు దాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు దాని స్ప్రెడ్ పెరగడం మీకు నెగిటివ్, అంతకు ముందు కొన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి. బట్ అది మీ ప్రొడక్ట్ అయింది అనుకోండి, సెల్ చేస్తున్నది అయింది అనుకోండి, అప్పుడు స్ప్రెడ్స్ పెరగడం మీకు పాజిటివ్. సో మీరు రా మెటీరియల్ గా మీరు ఇంకే కంపెనీని ట్రాక్ చేస్తున్నా దానికి రా మెటీరియల్ స్ప్రెడ్స్ ఎలా ఉన్నాయని ట్రాక్ చేయొచ్చు. స్ప్రెడ్స్ పెరిగిపోతుంటే రా మెటీరియల్ అయితే అది కెమికల్, అల్టిమేట్ గా మీ మార్జిన్స్, ఆ కంపెనీ మార్జిన్స్ ఖచ్చితంగా ఆ క్వార్టర్ నెంబర్స్ వీక్ గానే ఉంటాయి. సో ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గా ఉండొచ్చని ఎస్టిమేట్స్ వస్తాయి. ఎస్టిమేట్స్ ఎలా వస్తాయి అంటారు, స్ప్రెడ్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి? లాస్ట్ 1 వీక్ లో ఇక్కడ అసిటోన్ బెంజిన్ రిలేటెడ్ గా 61.4% జంప్ కనిపించింది ప్రైస్ లో. ఆటోమేటిక్ గా వాళ్ళ ఒకవేళ అది ఎండ్ ప్రొడక్ట్ అయితే ప్రైస్ అయితే అంత పెరిగిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ లో దాని రిలేటెడ్ గా ప్రాఫిటబిలిటీ పెరగాలి కదా. అది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత ప్రైస్ పెరిగింది, అది వాళ్ళ మార్జిన్స్ ని ప్రాఫిటబిలిటీని ఎంత ఇంపాక్ట్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎస్టిమేట్స్ ని తీసుకొస్తారు కదా. కెమికల్స్ ప్రైజెస్ పెరగడం, స్ప్రెడ్స్ పెరుగుతుండడం తగ్గుతుండడం, దీన్ని బట్టి కూడా మీరు హోల్డ్ చేస్తున్న కెమికల్ స్టాక్ ని ఫర్దర్ గా ఎంత హోల్డ్ చేయొచ్చు, ఇంకా ఎంత పెరగచ్చు, పెరుగుతున్న స్టాక్ ప్రైస్ ని కూడా అన్నెసరీగా రియాక్ట్ అయ్యి సెల్ చేయకుండా ఖచ్చితంగా నెంబర్స్ బాగుంటాయి, ఈసారి ఇంకా పెరుగుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అన్న ఒక థీమ్ వీటి ద్వారా మనకు అర్థమవుతుంది. బై ఎనీ ఛాన్స్ మీరు హోల్డ్ చేసినప్పుడు ఎప్పుడైనా స్టాక్ లో రిజల్ట్స్ లో కానీ నెగిటివ్ రావడం, లేకపోతే ఏదో ఒక ఇంపాక్ట్ రావడం, ఎప్పుడైనా డిస్టర్బెన్స్ మీకు క్రియేట్ అయింది మైండ్ లో అని మీకు అనిపిస్తే మాత్రం జస్ట్ స్క్రీనర్ లోకి వచ్చి ఆ స్టాక్ పేరు టైప్ చేసి కిందకు వచ్చి ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటది, కాన్ కాల్స్ దగ్గర ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో రీసెంట్ గా జరిగిన కాన్ఫరెన్స్ కాల్ లో ఎవరెవరు ఏమేం క్వశ్చన్స్ అడిగారు, ఏమేం ఆన్సర్స్ చెప్పారనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, అంటే ఈసారి హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలంటే నెంబర్స్ వీక్ గా ఉన్నా సరే నేను పట్టించుకోను, కాన్ కాల్ లో అడుగుతున్న క్వశ్చన్స్ కి వీళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేది టెక్స్ట్ ద్వారా చూడడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ టెక్స్ట్ లో నాకు అర్థమైపోయింది, ఇక్కడ మనం ఏమి దాన్ని అర్థం చేసుకో, టోన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు అనేది అర్థం చేసుకోవాల్సిన నీడ్ లేదంటే అక్కడ వదిలేస్తాను. లేదు నాకు ఇంకాస్త డీటెయిల్డ్ గా మేనేజ్మెంట్ ఎలా ఆన్సర్ ఇచ్చింది, లైక్ మీరు నన్ను అడిగారు అనుకోండి, ఈ లాస్ట్ క్వార్టర్ లో నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, మరి ఈ క్వార్టర్ లో నెంబర్స్ ఇంప్రూవ్ అవుతాయా అవ్వవా అంటే నేను కాన్ఫిడెంట్ గా రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవడానికి రీజన్ ఇది, బట్ ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అని స్ట్రాంగ్ కామెంటరీ చేయడం ఒకటి. మోస్ట్లీ రీసెంట్ టైమ్స్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇష్యూస్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ మేము ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నిస్తాం అని చెప్పడం వేరు. అది మీకు అర్థం కావాలంటే వాళ్ళ రికార్డింగ్ వినాలి, ఇక్కడే ఉంటుంది, దీని దగ్గర రికార్డింగ్ ఉంటుంది. ఒకసారి జస్ట్ ప్లే చేస్తాను. దీపక్ నైట్రైట్ లిమిటెడ్ Q3 FY24 earnings conference call hosted by IIFL Secure. You are unable to grow our wallet share because in many places our రైట్. అంటే ఇది ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే కంపెనీ రిజల్ట్స్ ఫాలో అవుతూ మీరు ఇంకా ఎగ్జిట్ అవ్వాలా ఉండాలా అనే డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫైనల్ గా ఇది చూసాక అల్టిమేట్ డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే కదా. ఫైనలీ కెమికల్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు వేటిల్ని ప్రధానంగా గమనించాలి ఫ్రెండ్స్. నేను కూడా ఫ్రేమ్ వర్క్ లో నేను ఇంపార్టెంట్ గా చెప్పాలనుకునేది మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ గ్రో అవుతున్న స్టాక్ కి మార్జిన్ స్టెబిలిటీ అనేది హార్ట్ లాంటిది. పర్టికులర్ గా హై వాల్యుయేషన్ లో ఉంటున్న స్టాక్స్ కి మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్. మార్జిన్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో, ఎప్పుడైతే ఫాలో అవుతాయో, సమ్ టైమ్స్ రెవెన్యూ పెరిగినా మార్కెట్ పట్టించుకోదు. ఎందుకంటే ఆ మార్జిన్స్ అంతలా డౌన్ అయితే ఏదో ఒక టైంలో రెవెన్యూ కర్వ్ ఫ్లాట్ అయినా ఖచ్చితంగా లాస్ వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా పడిపోద్ది. ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఇవ్వాల్సిన నీడ్ లేదనుకుంటది. సో మార్జిన్స్ కెమికల్ కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్నప్పుడు మీరు మైండ్ లో మార్జిన్ కనిపించాక డిసైడ్ అవ్వడం కాదు, మైండ్ లో ఎప్పుడు ఇలా పెట్టేసుకోండి. రా మెటీరియల్ ప్రైస్లు పెరిగినా మార్జిన్స్ పడతాయి. మీరే ఒక బిజినెస్ చేస్తున్నారు, లెట్స్ సే మనం ఒక ఫుడ్ బిజినెస్ చేస్తున్నాం, అప్పటి వరకు మీరు ఇడ్లీ 10 రూపీస్ అమ్ముతున్నారు ఒక్కొక్క ఇడ్లీ. ఆ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన మినపప్పు రైస్ డబల్ అయిపోయింది అనుకోండి ప్రైస్. ఈ 10 రూపీస్ మీరు 20 రూపీస్ అమ్మగలగాలి, కానీ మీరేమో 100 ఇడ్లీలే అమ్ముతున్నారు. ఆ పక్క షాప్ వాళ్ళు 10,000 ఇడ్లీలు అమ్ముతున్నారు. చాలా సిగ్నిఫికెంట్ ఉంది వాళ్ళ దగ్గర తయారు చేయగలిగే వాళ్ళు వర్కర్స్. వాడు డబల్ చేయడు ప్రైస్ ని, 20% పెంచుతాడు, 30% పెంచుతాడు, చాలు వాడికి వాల్యూమ్ బిజినెస్. మీకు అట్లా కాదు. ఇప్పుడు అది డబల్ చేయకపోతే మీ దగ్గర ఉన్న వర్కర్స్ కి, మీ దగ్గర ఉంటున్న హోటల్ ఒక రెంట్ కి అది మీకు సరిపోదు. ఆ మొత్తం ఎక్విప్మెంట్ రన్ చేయడానికి, ఆపరేషన్స్ కి, ఖర్చులకి అన్నిటికి పోని మీకు అది సరిపోదు. డబల్ చేయాల్సిందే. ఆ టైంలో ఖచ్చితంగా మీరు డబల్ చేయలేరు. ఖచ్చితంగా తనంత పెంచడం ఇంచుమించు అంతే మీరు పెంచాల్సి వస్తుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు మీరు టాటా కెమికల్స్ వాళ్ళు ప్రైస్ కట్ తీసుకున్నారు. వాళ్ళ కెమికల్స్ ప్రైజెస్ వాళ్ళే ఎందుకు కట్ చేసుకుంటారు? ఎందుకంటే పక్క కాంపిటీటర్ కట్ చేస్తాడు కాబట్టి. వాడు కట్ చేస్తే వాల్యూమ్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే జనాలందరూ అక్కడికి వెళ్ళి తింటారు. మీరు 20 రూపాయలు పెట్టి వాళ్ళు 10 రూపాయలు పెడితే ఎవరి దగ్గర తీసుకుంటారు?
కెమికల్ కంపెనీస్ మార్జిన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఎండ్ ప్రొడక్ట్ మీద, రా మెటీరియల్ మీద, ఫ్యూయల్ కాస్ట్ మీద, వాటి మీద ఆధారపడి ఉంటాయి. సో ఎప్పుడైనా మీకు మార్జిన్స్ డౌన్ అవుతున్నాయి అనుకుంటే వెంటనే మీరు చేయాల్సిన పని ఆ క్వార్టర్లీ నెంబర్స్ లో మేనేజ్మెంట్ మార్జిన్స్ రిలేటెడ్ గా ఏం కామెంటరీ ఇచ్చింది, ఎంత ఉంటాయి మార్జిన్స్ కమింగ్ టైమ్స్ లో, అసలు ఎందుకు ఫాలో అయ్యే మార్జిన్స్, టెంపరరీయా పర్మనెంటా, టెంపరరీ నేను చెప్తున్నారా పర్మనెంట్ అని చెప్తున్నారా, ఇలానే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారా, 10% పడినా పర్లేదు, ఎగ్జిట్ అవ్వడం తప్పేం కాదు, నెక్స్ట్ మళ్ళీ పెరిగాక చూసుకోవచ్చు. ఇవి లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ కలా వదిలేసేటు కాదు. ఈ రోజు కూర్చొని 10 సంవత్సరాల క్రితం స్టాక్ చూసి ఇలా హోల్డ్ చేస్తుంటే ఇంత వెళ్ళుంటుందని అనుకుంటారు, కానీ చాలా కెమికల్ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ లా పెరిగి లాస్లు ఇచ్చిన కూడా ఉన్నాయి. సో ఊరికే ప్రతి స్టాక్ ని చేంజ్ వస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ కూడా జస్ట్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని కూర్చోవడం అనేది లాజిక్ కాదు. సో ఎక్కడైనా మీకు లాజిక్ తప్పుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన థీసిస్ తప్పుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఇమీడియట్ గా ఈ సెక్టర్ లో కాల్ తీసుకోవాలి. రాంగ్ అయినా పర్లేదు, మళ్ళీ రైట్ అయినప్పుడు ఎంటర్ అవుదాం. 100 లో ఎగ్జిట్ అయ్యారు, గ్రోత్ ఉందని మీకు 150 దగ్గర అనిపిస్తున్నా మళ్ళీ ఎంటర్ అవడంలో తప్పేం లేదు. ఇలా మీరు 10 స్టాక్స్ చేస్తే 50% ప్రాఫిట్ కోల్పోయింటారేమో, బట్ ఇంకొన్ని స్టాక్స్ 100 ఎగ్జిట్ అయింటారు, ఆ 20-30 కూడా వస్తుంది. అంటే పర్సెంటేజ్ బేసిస్ తో చెప్తున్నాను. క్యాపిటల్ ప్రొడక్షన్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా రాంగ్ స్టెప్ తీసుకున్నామంటే మళ్ళీ రైట్ అయ్యేంత వరకు అన్నెసరీగా దాంట్లో ట్రాప్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. పర్టికులర్ గా కెమికల్ స్టాక్స్ లో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. సో మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నాయా లేదా, మీరు ఎంటర్ అవుతున్న స్టాక్ లో మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నాయా లేదా రీసెంట్ క్వార్టర్స్ లో చెక్ చేసుకోండి. సో సెలక్షన్ లో మార్జిన్స్ గురించి ఫస్ట్ చెప్పాలనుకున్నాను, అది అయిపోయింది. ఫస్ట్ థింగ్ కెమికల్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు బేస్డ్ అపాన్ ఇండస్ట్రీ గ్రోత్, పర్సనల్ కేర్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ గా గ్రోత్ ఉందని కంపెనీస్ చెప్తున్నాయి, మేనేజ్మెంట్ చెప్తున్నాయి. పర్సనల్ కేర్ ఇండస్ట్రీ ఉంటున్న కెమికల్స్ లేదు, టెక్స్టైల్స్ బాగా గ్రో అవుతాయని మీకు అనిపిస్తుంది, టెక్స్టైల్ సైడ్ ఉంటున్న కెమికల్స్. ఆయిల్ అండ్ గ్యాస్ ఖచ్చితంగా బాగా పెరుగుతుంది, ఆ ఇండస్ట్రీ మొత్తం గ్రో అవుతుంది. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ పెరగడం అంటే వాటి ప్రైజెస్ పెరగడం కాదు, పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరగడం లేకపోతే వాటి బై ప్రొడక్ట్ ప్రైజులు పెరగడం కాదు. ఆ ఇండస్ట్రీలో క్యాపెక్స్ ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ ఇంకా బిజినెస్ జరుగుతుంది, వాల్యూమ్స్ పెరుగుతాయని అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి కెమికల్స్ కావాలి కదా. అండ్ వాటర్ రిలేటెడ్ గా ట్రీట్మెంట్ ప్లాన్స్ పెరుగుతాయి, వాటర్ రిలేటెడ్ గా డిమాండ్, వాటి ట్రీట్మెంట్ పరంగా డిమాండ్ పెరుగుతుంది, వాటికి సంబంధించిన కెమికల్స్ కావాలి కదా. అలా పర్సనల్ కేర్ అని, టెక్స్టైల్స్ అని, వాటర్ అని, ఆయిల్ అండ్ గ్యాస్ అని, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గానే బోల్డ్ కెమికల్స్ ఉంటాయి. జస్ట్ మీరు గూగుల్ చేయడమే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ కెమికల్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కెమికల్ స్టాక్స్, కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ గూగుల్ చేయండి, అంతే స్టాక్స్ వచ్చేస్తాయి. వచ్చాక దాంట్లో మార్జిన్స్ ఎలా ఉన్నాయి, స్టేబుల్ గా ఉన్నాయా లేదా. తర్వాత నేను మీకు ఒక ఫ్రేమ్ వర్క్ చెప్పాను, ఎలా ఎంటర్ అవుతున్నప్పుడు, ఎలా ఎగ్జిట్ అవుతున్నప్పుడు. లో పిఈ, మార్జిన్ ఎక్స్పాన్షన్, రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ లో చేంజ్ రావాలి, సేల్స్ లో కూడా గ్రోత్ ఉండాలి, మార్జిన్స్ లోను సేల్స్ లోను గ్రోత్ ఉండాలి. పిఈ యావరేజ్ పిఈ కంటే, యావరేజ్ పిఈ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ స్క్రీనర్ లోనే ఉంటది. దీపక్ నైట్రేట్ ఒక యావరేజ్ పిఈ, మీడియన్ పిఈ 28 కంటే తక్కువ ఎప్పుడెప్పుడైతే వస్తుందో ఆ పాయింట్ లో మనకి వాటి యావరేజ్ కంటే తక్కువ ఉంటున్నట్టు. మనం 5 years కి చూసాం కాబట్టి 3 years కి చూస్తే మీడియన్ పిఈ 31, 1 year చూస్తే 37, లాస్ట్ 3 years మినిమం చూడండి, 5 years వద్దులేండి, 3 years సైకిల్. బికాస్ నేను చూసినంత వరకు కెమికల్ స్టాక్స్ 4 years కి సైకిల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, ఒక్కొక్క 4 years లో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి. చాలా వరకు నేను ట్రాక్ చేసింది అయితే అలానే ఉంది. సో 4 years అంటే యావరేజ్ గా 3 years ని చూద్దాం, దానికి ముందుకు వచ్చి చూద్దాం. 3 years లో వాటి మీడియన్ పిఈ కంటే ప్రెసెంట్ పిఈ ఎక్కడ ఉంది, తక్కువ ఉంది, రైట్. పిఈలో మనకేం ప్రాబ్లం లేదు, రైట్ వాల్యుయేషన్ లోనే ఉంది, మార్జిన్ ఎక్స్పాన్షన్ ఉంది, రెవెన్యూస్ పెరుగుతున్నాయి, కామెంటరీ బాగుంది. కంబైన్ చేస్తే డెఫినెట్లీ అది బ్యాడ్ ఎంట్రీ అయితే కాదు కదా, ది బెస్ట్ కాదు మనకి నెక్స్ట్ నెంబర్స్ డిసైడ్ చేస్తాయి, వర్స్ట్ ఎంట్రీ అయితే కాదు కదా. సో సెలెక్షన్ లో మనం ఇది కీ రోల్ ని ప్లే చేయాలి. సో ఫస్ట్ అయితే మార్జిన్స్ గురించి తెలుసుకున్నాం, దాన్ని పక్కన పెట్టండి. తర్వాత ఏ ఇండస్ట్రీ గ్రో అవుతుందో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కెమికల్ స్టాక్స్ ని ఫోకస్ చేస్తాం. తర్వాత ఎంట్రీ క్రైటీరియా, ఇప్పుడు మాట్లాడుకున్న క్రైటీరియా ఉందా దాన్ని ఫోకస్ చేస్తాం. తర్వాత మేనేజ్మెంట్ చెప్పిన మాటని చెప్పినట్టు చేస్తుందా లేదా, ఇది ఎలా అర్థమవుతుంది. కిందకి రండి, అక్కడ మీకు ఇలా పీపీటీ అని కనిపిస్తుంటది కదా, అది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అంటారు. డైరెక్ట్ గా బిఎస్సి నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేశాక ఏదైనా ఒక స్టాక్ లారస్ ల్యాబ్స్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇందాక నేను మీకు చెప్పానా ఎర్నింగ్ కాల్స్, ట్రాన్స్క్రిప్ట్, కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా డేటా, అది ఇక్కడ మీకు కనిపిస్తుంటది. కొంచెం డౌన్ సైడ్ కి వస్తున్నా అంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అని కనిపిస్తుంది, అక్కడ పీడిఎఫ్ కాపీ ఉంటుంది, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి, మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దీని రిలేటెడ్ గా మీకు బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్న అన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ప్రెసెంట్ జరుగుతున్న ట్రెండ్స్ అన్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెసెంట్ దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా ఎటువంటి సినారియో డెవలప్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళి మనం ఏమేమి గమనించవచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైడ్ ని తీసేసారనుకోండి, ఫస్ట్ స్లైడ్ ఇంట్రొడక్షన్, లాస్ట్ సైడ్ థ్యాంక్ యూ ఉంటది, మధ్యలో ఇంకొక డిస్క్లైమర్ ఉంటుంది, తీసేస్తే గట్టిగా మాట్లాడితే 10 స్లైడ్లు కూడా ఉండదు. కంపెనీ గురించి మీకు ఒక ఓవర్ వ్యూ, ఒక వీడియో చూసిన దానికంటే బెటర్ ఓవర్ వ్యూ డైరెక్ట్ గా మీకు దీని ద్వారా వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో కంపెనీ గురించి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్, ఎన్ని అప్లికేషన్స్, ఎన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎన్ని మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, అండ్ ఏ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఇండస్ట్రీ లీడర్ గా ఉన్నారు, అండ్ వాళ్ళు ఏ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ మీద కంపెనీని రన్ చేస్తుంటారు, అండ్ ఏ గ్రోత్ ఆస్పెక్ట్స్
అండ్ ల్యాండ్స్కేప్స్ మీద బిజినెస్ రన్ అవుతుంది అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ రీసెంట్ ఇయర్స్ నుంచి ఎలా గ్రో అవుతుందని చూపిస్తారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా అండ్ ఇండస్ట్రీ పరంగా జరుగుతున్న చేంజెస్ ఏంటి, దాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొంటూ గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అనేది పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా టేక్ అవేస్ అంతటిని సింప్లిఫై చేసి చెప్పేస్తారు. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెడుతున్నారు, ఏ కెపాసిటీస్ రిలేటెడ్ గా డబ్బులు పెడుతున్నారు, అండ్ ఏ బై ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ అండ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ ని ట్యాప్ చేస్తున్నారు. ఐ మీన్ బిజినెస్ ఎక్కువ పెంచుకుంటున్నారన్న డేటా కనిపిస్తుంది. డెట్ ని తగ్గించుకుంటున్నారా లేదా, ఈ మొత్తం డేటా ఈ అవార్డ్స్ ని వదిలేసేయండి. అవార్డ్స్ వల్ల మనకి వచ్చేదేం లేదు, అది ఏదో చిన్న అప్రిసియేషన్ లో చూడాలి తప్పితే వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అవార్డ్స్ కంటే కూడా ఏ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, దాని కారణంగా వచ్చే బిజినెస్ ఎంత, అండ్ రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ పెరుగుతున్నా తగ్గుతున్నా అది దేని కారణంగా జరుగుతుంది, ఈ డేటా మొత్తం కూడా ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కామెంటరీతో సహా మీకు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో ఈజీగా కనిపిస్తుంది. దాంతో పాటు అవుట్లుక్ ని కూడా గమనించండి, ఫ్యూచర్ లో ఎలా గ్రో అవుతారో కూడా చెప్తారు. సో ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఒక్కసారి గమనించండి. సో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ఏం చెక్ చేసుకుంటూ చేయాలన్న ఒక ఐడియా పర్టికులర్ గా కెమికల్ స్టాక్స్ అండ్ ఈవెన్ ఇతర స్టాక్స్ రిలేటెడ్ గా కూడా క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడేది జస్ట్ నేమ్స్ అవ్వచ్చు, బట్ నేను అవంతా ఈజీగా మీ ముందుకు తీసుకురాలేదు. లైక్ కెమికల్ స్టాక్స్ అని చూస్తే మనకి దాంట్లో ఎవరెవరు బెటర్ గా ఉన్నారు, రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిట్స్ ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఇది కాదు నేను గమనించింది. నేను ఒక ఫ్రేమ్ వర్క్ ని రీసెంట్ టైమ్స్ లో చెప్పిన ఫ్రేమ్ వర్క్ ని ఫాలో అవుతూ, దీంతో పాటు బిగినర్స్ ఎక్కువ చూస్తుంటారు, వాళ్ళు వర్క్ చేయాలంటే ఆ కంపెనీ ఖచ్చితంగా డైవర్సిఫైడ్ అయి ఉండాలి. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లయింట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో అది డైవర్సిఫైడ్ అయి ఉండాలి. మేనేజ్మెంట్ చెప్పిన మాటని నెరవేర్చే కంపెనీ అయి ఉండాలి. బికాస్ చెప్పిన మాట జరగట్లేదు, నెంబర్స్ లో కనిపించట్లేదు అంటే ఒక డబుల్ నెగిటివ్. జరిగితే పాజిటివ్, చెప్పింది చేయకపోతుంటే మేనేజ్మెంట్ మీద కూడా వాళ్ళ అథెంటిసిటీ మీద కూడా క్వశ్చన్ వస్తుంది. సో మేనేజ్మెంట్స్ చెప్పిన మాటలు చెప్పినట్టు చేస్తున్నాయి, అన్నెసరిగా మాటలు చెప్పవు, చెప్తే చేస్తాయి. సో ట్రాక్ చేయడానికి కూడా మీకు కూడా సింప్లిఫైడ్ గా ఉంటుందని ఈ సెగ్మెంట్ లో ఇది కూడా ఒక ఫిల్టర్ గా అప్లై చేసుకుంటూ, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, గుడ్ ప్రాఫిట్ అండ్ లాస్ రీసెంట్ టైమ్స్ లో ఇంప్రూవ్మెంట్ అవుతూ, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటూ, క్యాపెక్స్ ఎక్కువగా వాళ్ళ బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉంటూ, ఇతర కెమిస్ట్రీస్ లో కానీ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా కానీ బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ లో స్ట్రాంగ్ గా ఎక్కడెక్కడైతే నాకు వినిపించిందో అది 5 స్టాక్స్ గా నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను అనుకుంటున్న స్టాక్, దాని రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని బేసిక్ పారామీటర్స్ చెప్తాను. దాని బిజినెస్, ప్రమోటర్స్, వాళ్ళ హిస్టరీ, ఏ ప్రొడక్ట్స్, స్కోప్ ఎంత ఉంది, అవన్నీ కూడా ఒక్కొక్క స్టాక్ కి యాడ్ చేస్తూ పోతే ఇది ఒక 4-5 అవర్స్ వీడియో అయిపోతుంది. మీకు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఫస్ట్ మెన్షన్ చేయబోయే 5 స్టాక్స్ నాకు సంబంధించి స్టాండర్డ్ స్టాక్స్, తర్వాత 2 స్టాక్స్ గురించి చెప్తాను. వీలైనంత వరకు ఎవరైనా కొంత అడ్వెంచరస్ గా చూడాలి, మంచి రివార్డ్ అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటున్న వాటిలో ఫస్ట్ స్టడీ చేద్దాం అనుకుంటే ఆ 2 స్టాక్స్ ని చూడండి. స్టాండర్డ్ కాదు బట్ గుడ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటున్నవి. తర్వాత నేను లిస్ట్ ఆఫ్ స్టాక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో ఉంటున్న మంచి కెమికల్ స్టాక్స్ అండ్ వాటి డేటాని కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ 5 స్టాక్స్, అందులో మొదటిది నవీన్ ఫ్లోరిన్. ఏప్రిల్ 2023 లో పీక్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 40% కరెక్ట్ అయి ప్రెసెంట్ ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్ లో ఉంది. అండ్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్, పిఈ, లాస్ట్ 3 ఇయర్స్ పిఈ, లాస్ట్ 3 ఇయర్స్ ROCE, ROE, వీళ్ళ డెట్ టు ఈక్విటీ అండ్ స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్ లో ఎలా మూవ్ అయింది అండ్ లాస్ట్ 3 ఇయర్ 5 ఇయర్ లో ఎలా కాంపౌండ్ అయింది, ఎంత CAGR తో గ్రో అయిందన్న మొత్తం డేటా కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. వీలైతే పాస్ చేసి డేటాను చూడండి, బికాస్ ఇక్కడ కూడా రీచ్ చేయడం వల్ల అన్నెసరిగా టైం పెరుగుతుందని టోటల్ డేటా మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. సో ఇది ఏ ఆర్డర్ లో చెప్తూ వస్తున్నానంటే స్ట్రాంగ్ కన్విక్షన్, ఈ 5 లో కూడా స్ట్రాంగ్ కన్విక్షన్ నాకు వేటిలో ఉందో నేను వాటిని ఆర్డర్ లో చెప్తూ వస్తున్నాను. ఫస్ట్ నవీన్ ఫ్లోరిన్, సెకండ్ ది దీపక్ నైట్రైట్. ఐ థింక్ అక్టోబర్ 2021 లో పీక్ ఫార్మ్ చేసిన తర్వాత ఫెబ్ 2023 కి ఆల్మోస్ట్ 40% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాల్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15% డిస్కౌంట్ లో పీక్ ప్రైస్ నుంచి 52 వీక్ హై కాదు, పీక్ ప్రైస్ నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఫాల్ అయింది. దీని రిలేటెడ్ గా కావాల్సిన ఇంపార్టెంట్ బేసిక్ డేటా పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. నెక్స్ట్ స్టాక్ PI ఇండస్ట్రీస్. ఫ్రెండ్స్ ఇది ఒక వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. ఈవెన్ ఎంటైర్ ఇండస్ట్రీ అంతా, కెమికల్ ఇండస్ట్రీ అంతా కన్సాలిడేషన్ లోకి వెళ్ళినా సరే ఈ కంపెనీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళలేదు. స్పెషాలిటీ, బల్క్ కెమికల్స్ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో రీసెంట్ టైమ్స్ లో కొత్త సెగ్మెంట్స్ లో కూడా యాడ్ అవుతూ వీళ్ళకి ఒక స్ట్రాంగ్ క్లయింట్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్న కంపెనీ. సో PI ఇండస్ట్రీస్ అండ్ ఈవెన్ పెద్దగా కరెక్ట్ కూడా కాలేదు, పీక్ హైస్ నుంచి పెద్దగా కరెక్ట్ కాలేదు అండ్ వాల్యుయేషన్స్ కూడా యావరేజ్ వాల్యుయేషన్స్ కి దగ్గరగానే ఉంటుంది. దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. నెక్స్ట్ SRF. ఏప్రిల్ 2022 ఆ హైస్ నుంచి నియర్లీ 20% దగ్గరగా కరెంట్ మార్కెట్ ప్రైస్ తో చూస్తే లోయర్ లెవెల్స్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నట్టు అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న బేసిక్ రేషియోస్ అండ్ ఇంపార్టెంట్ రిటర్న్
డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫైనలీ ఆర్తి ఇండస్ట్రీస్ అక్టోబర్ 2021 హైస్ నుంచి 60% దగ్గరగా పడి ఇప్పటికీ కూడా 43% లోయర్ లెవెల్స్ లో ఈ స్టాక్ ప్రైస్ ఉంటున్నట్టు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంతలా పడ్డానికి. అండ్ గ్రో అవడానికి కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కంపెనీ రిలేటెడ్ గా చాలా డీటెయిల్డ్ గా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. వీళ్ళు బెంజిన్ కెమిస్ట్రీ రిలేటెడ్ గా చాలా డీప్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ. డౌన్వర్డ్స్ ఆల్మోస్ట్ 8 స్టెప్స్ వరకు వీళ్ళకి ఇంటిగ్రేషన్ ఉంది. బెంజిన్ రిలేటెడ్ గా ఉన్న చాలా ప్రొడక్ట్స్ కి వీళ్ళ సైడ్ నుంచి సప్లై ఉంటుంది కాబట్టి వెరీ సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. తర్వాత చాలా ఫ్యాక్టర్స్ తో ఫాలో అయింది అండ్ అగైన్ గ్రో అవడానికి ఆపర్చునిటీ ఉంటున్న కంపెనీ. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, ఫోకస్ చేయొచ్చు. అండ్ దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఈ 5 కంపెనీస్ స్టాండర్డ్ గా లాంగ్ టర్మ్ లో కూడా మార్జిన్స్ ని మెయింటైన్, ఇప్పుడున్న పాయింట్ నుంచి కూడా మార్జిన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ గ్రో అవ్వగలవు విత్ మార్కెట్ డిమాండ్ అనేది పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఒక 2 కంపెనీస్ గురించి మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు, స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళు వీటిని స్టడీ చేయండి. ఇన్ ద మీడియం టర్మ్, ఇవి ప్రీవియస్ గా చెప్పింది లాంగ్ టర్మ్, బట్ ఇవి మీడియం టర్మ్ కూడా గుడ్ రిటర్న్స్ ని ఇవ్వచ్చు అనేది పర్సనల్ ఒపీనియన్. అందులో ఫస్ట్ ఫైన్ ఆర్గానిక్స్, దాని రిలేటెడ్ గా ఉంటున్న డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. సెకండ్ ఫినోటెక్స్ కెమికల్స్, దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన 7 స్టాక్స్ లో మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ అనాలిసిస్ కావాలనుకుంటున్నారంటే చెప్పండి. అగైన్ అదొక 20-30 మినిట్స్ మినిమం ఉంటుంది. మీకు అలా తెలుసుకోకపోతే దాన్ని హోల్డ్ చేస్తున్నప్పుడు, ఫాలో అవుతున్నప్పుడు ఇబ్బందులు పడతారు. ప్రిపేర్డ్ గా ఉన్నా పెద్ద వీడియో అయినా పర్లేదు, బట్ మా కెమికల్ స్టాక్స్, ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ కంప్లీట్ డేటా కావాలనుకుంటే చెప్పండి. పర్టికులర్ గా కొన్ని కంపెనీస్ కి అయితే ఈజీగా 30-40 మినిట్స్ కూడా పడుతుంది. పేషెన్స్ గా ఉండండి. స్టాక్ అనాలిసిస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ అనాలిసిస్ కానీ కొంచెం ఆ కంఫర్ట్ ని ఇవ్వండి, టైం కంఫర్ట్. సో ఇప్పుడు మీకు 5 స్టాక్స్ స్టేబుల్ గా లాంగ్ టర్మ్ లో గ్రో అయ్యేవి అండ్ మీడియం టర్మ్ లో నేను గ్రోత్ ఆపర్చునిటీస్ చూస్తూ, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న చేంజెస్ తో గ్రోత్ ఆపర్చునిటీస్ చూస్తున్న స్టాక్స్ ఒక లిస్ట్ మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఒక 9 కంపెనీస్ దగ్గరగా షేర్ చేస్తాను. ఈ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మాట్లాడుకున్న 5 ని కొంచెం మనం అటు ఇటుగా ట్రాక్ చేస్తున్నా, ఓకే. నెక్స్ట్ మాట్లాడుకుంటున్న 2 మీడియం టర్మ్ లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అన్నాను కాబట్టి షార్ట్ టర్మ్ లో కొంత ఫోకస్ చేస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు మాట్లాడుకునేటివి మాత్రం గ్రోత్ ఇచ్చినా అలానే ఇస్తాయి, రిస్క్ ఉన్నా అలానే ఉంటుంది. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అని మిగతా అన్ని కంపెనీస్ తో ఫిల్టర్ చేసినవి ఇవి. ప్రెసెంట్ ఉంటున్న అన్ని ఆస్పెక్ట్స్ లో చూసి ఈ స్టాక్స్ ని సెలెక్ట్ చేశాను. ఇందులో మీకు పర్సనల్ గా ఏది కంఫర్ట్ గా, ఏది కన్విక్షన్ ఎక్కువగా ఉంటుందో దానిపై ఫోకస్ చేయండి. ఫస్ట్ ది గుజరాత్ ఫ్లోరోకెమ్, నేను మార్కెట్ క్యాపిటల్ వైజ్ గా చెప్తూ వస్తాను. గుజరాత్ ఫ్లోరోకెమ్, దీని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సెకండ్ వినతి ఆర్గానిక్స్, థర్డ్ క్లీన్ సైన్స్, ఫోర్త్ గెలాక్సీ సర్ఫాక్టెంట్స్, ఫిఫ్త్ బాలాజీ అమైన్స్, సిక్స్త్ సుదర్శన్ కెమికల్స్, సెవెంత్ ఎమి ఆర్గానిక్స్, ఎయిత్ రొసారి బయోటెక్ అండ్ 9th ఆషో ఇండస్ట్రీస్. ఈ 9 కెమికల్ స్టాక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని స్లోగా వాటి బిజినెస్ ని అర్థం చేసుకుంటూ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఏ టైంలో ఇష్యూ వచ్చినా నేను వాళ్ళ ఎర్నింగ్స్ కాల్ ని అటెండ్ అవ్వడం కానీ ఆర్ఎల్స్ రికార్డ్ అయిందని నేను అనాలిసిస్ చేసుకుంటాను. దాని గురించి డీప్ గా నేను ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తాను. నాకు స్టాక్స్ లిస్ట్ కావాలి విచ్ ఆర్ హ్యావింగ్ గుడ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఇవి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఇండస్ట్రీలో స్టేబుల్ గా గ్రో అవ్వగలవనే ఒక లాజిక్ తో నేను వీటిని సెలెక్ట్ చేశాను. సో మీకు ఆ 5 స్టాక్స్ కి తర్వాత 2 స్టాక్స్ కి 9 స్టాక్స్ కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ రిస్క్ తీసుకుంటారు, మీకు ఎలాంటి స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు మార్జిన్స్ లో, దాన్ని బట్టి ఆ పర్టికులర్ స్టాక్స్ ని స్టడీ చేసి, ఎంటైర్ థింగ్ లో స్టడీ చేసి మీకు ఏది కన్వీనియంట్ గా ఉందో, ఇవనే కాదు ఇంకేదైనా కెమికల్ స్టాక్స్ ను కూడా మీరు స్టడీ చేసి మీకు కన్వీనియంట్ గా ఉంటున్న స్టాక్స్ లో మీ అనాలిసిస్ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఇక్కడ చెప్తున్న ఏది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ సజెషన్ లా తీసుకోకండి. ఇవి కాక మీరు ట్రాక్ చేస్తున్న ఏమైనా ఫర్దర్ స్టాక్స్ ఉండి వాటి గురించి కూడా ఏదైనా డెడికేటెడ్ వీడియోస్ కెమికల్ ఇండస్ట్రీలో కావాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దాని రిలేటెడ్ గా డెడికేటెడ్ వీడియో ఛానల్లోకి తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు ఇక్కడితో ఎండ్ చేసి ఉంటారు. బట్ ఈ ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. జనరల్ గా థీమ్ ఎలా ఉంటదంటే, వీడియో చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడైనా వింటున్నప్పుడు కానీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ప్రీవియస్ గా ఉన్నవి మన మైండ్ లో బయాస్ క్రియేట్ చేస్తాయి. 2 years లో 10 times రిటర్న్ ఇచ్చిందంటే ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది అంటే ఈసారి బ్రేక్అవుట్ అయితే కూడా మినిమం ఒక 5 times రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు. కానీ అలా ఈసారి జరగదు. అంటే ఫుల్ ఎన్విరాన్మెంట్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. చైనాలో వైరస్ కూడా యాడ్ అయింది. ఎన్విరాన్మెంట్ అంతా సపోర్ట్ చేసింది. అలాంటి సపోర్ట్ ఇంకొకసారి క్రియేట్ అవుతుందా అంటే నేనైతే అనుకోను. మరి అలాంటప్పుడు కెమికల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్ కదా. ఈవెన్ అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వకపోయినా ఈ కంపెనీస్ గ్రో అయ్యేవే, బట్ స్లో ఫేస్ తో, ఆ స్లో పేస్ తోనే గ్రో అవుతాయి అనేది నేను అనుకుంటున్నాను. కమింగ్ టైమ్స్ లో గ్రోత్ అయితే ఉంటది, బట్ నాట్ విత్ రెస్పెక్ట్ టు మార్జిన్స్, విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్స్ అండ్ రెవెన్యూస్. ఆటోమేటిక్ గా రెవెన్యూస్, మార్జిన్ స్టేబుల్ గా ఉంటే, రెవెన్యూస్ పెరుగుతుంటే, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంటే, ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటున్నవి కూల్ ఆఫ్ అవుతాయి, ఆర్ లో పీఈ తో ఉంటున్నవి రీరేట్ అవుతూ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఈవెన్ హై పీఈ లో కూడా స్టాండర్డ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బిజినెస్ పరంగా స్పెషల్లీ ఇండియాలో ఉంటున్న కన్సంప్షన్ థీమ్ తోను అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ని కూడా వీళ్ళు ట్యాప్ చేస్తారని ఒక కాన్ఫిడెన్స్. లేబర్ మార్కెట్ పరంగా కూడా చైనాలో ఈ రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్న ట్రెండ్స్, లేబర్ మార్కెట్ అక్కడ పెరుగుతుంది, ఇండియాలో తగ్గుతుంది. ఇండియాలో వేజెస్ ఇవ్వడం చాలా తక్కువ కదా, సాలరీస్ ఇవ్వడం కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్. సో అది కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో కానీ, సిడిఎంఓ లో కానీ, క్రామ్ బిజినెస్
బిజినెస్ లో కానీ ఎక్కువ ఇక్కడ అడ్వాంటేజెస్ ని క్రియేట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఆటోమేటిక్ గా కెమికల్ ప్లేయర్స్ కూడా దీని ద్వారా బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది CDMO బిజినెస్ కూడా చేస్తున్నారు. స్పెషాలిటీ అండ్ బల్క్ కెమికల్స్ లో పెద్ద ప్లేయర్స్ కూడా, ఇందాక మనం మాట్లాడుకున్న టాప్ దాంట్లో PI ఇండస్ట్రీస్ కూడా ఆ సెగ్మెంట్ లో ఉంటది. సో కాబట్టి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. నార్మల్ ఇండస్ట్రీలోనే చూడండి, నార్మల్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయండి. సో అన్ని ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ నార్మల్ గా ఉన్నాయి కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా నార్మల్ గా ఉండాలి. అబ్నార్మల్ పెట్టుకొని ఫెనామినల్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బట్ స్ట్రక్చరల్ గ్రోత్ కెమికల్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా ఉంటుందనేది పర్సనల్ గా నా ఒపీనియన్. విత్ నామినల్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ప్రీవియస్ గా జరిగినట్టు కాదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా డౌన్ చేయాలని లాస్ట్ లో ఈ వర్డ్స్ చెప్తున్నాను. అండ్ క్లోజ్ చేసే ముందు మీకు మొత్తం వీడియోలో ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక స్టేట్మెంట్ కానీ ఆర్ ఒక థీసిస్ కానీ ఏదైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీంతో పాటు మీరు పర్సనల్ గా ట్రాక్ చేస్తున్న 3 కెమికల్ స్టాక్స్ గురించి చెప్పండి. బికాస్ మీలో అందరూ ఏదైనా కెమికల్ స్టాక్ ని పర్టికులర్ గా ట్రాక్ చేస్తూ అది కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, దాని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని కూడా నేను టైం టు టైం న్యూస్ వీడియోస్ లో దాని రిలేటెడ్ నెగిటివ్ పాజిటివ్ ఏదన్నా నేను షేర్ చేయడానికి ఆటోమేటిక్ గా నా మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో దట్ ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడాను కాబట్టి కమింగ్ టైమ్స్ లో వచ్చే ట్రెండ్స్ అన్నిటిని షేర్ చేస్తుంటాను. బట్ మీరు వేటి రిలేటెడ్ గా ఫోకస్డ్ గా ఉన్నారు, ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, అది నాకు అర్థమైతే కామెంట్ సెక్షన్ లో వాటి రిలేటెడ్ గా కూడా మీకు మోర్ అండ్ మోర్ అప్డేట్స్ మన ఛానల్ లో వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ చేసే ముందు మేము పెడుతున్న ఎఫర్ట్స్ మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఫర్దర్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్, మీరు డిమాట్ అకౌంట్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ట్రేడింగ్ చేద్దాం, ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా వాటి పరంగా ఉంటాయి. మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే మీకు మీ ఫ్యామిలీకి వాటి పరంగాను మన దగ్గర రిఫరల్ లింక్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ మీద మన ఛానల్ లో రిఫరల్ లింక్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. బట్ మన ఛానల్ ద్వారా మీకు వాల్యూ యాడ్ అయింది, వీళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేద్దాం అని మీరు అనుకుంటే మాత్రం, కంటెంట్ ద్వారా మీకు వాల్యూ క్రియేట్ అయిందని అనుకున్నప్పుడే నేను అడుగుతున్నాను వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళండి. దాని ద్వారా మన ఛానల్ కూడా మీ ద్వారా సపోర్ట్ ఉంటుంది. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.